బేసిక్ వీడియో ట్రైనింగ్ ఆన్ స్మార్ట్ ఫిట్ ప్రో మూడో రోజు క్లాస్కి చాలా స్వాగతం. ఈరోజు మొన్న జరిగిన క్లాసుల్లో మనం ఇంటర్ఫేస్, వర్క్ స్పేస్, వీడియో క్లిప్స్ తీసుకోవడం ఎలాగా, వీడియోకి స్టాండర్డైజ్ చేసుకోవాలి, టూల్స్ని ఎలా యూజ్ చేసుకుని మనం వర్క్ చేసుకోవాలి చూసాము. అలాగే ఇంకొన్ని బెటర్ ఆప్షన్స్ మనం ఎడిట్ చేసుకునే వీలుగా ఇంకా బెటర్గా ఎలా చేసుకోవచ్చు, దానిలో ఇంకా స్పెసిఫిక్ కలిగి ఉన్నాయో మన స్మార్ట్ ఫిట్ ప్రోలో ఈరోజు మనం చూద్దాము. సో దానిలో భాగంగా మనం చూసినట్టయితే మన దగ్గర రెగ్యులర్గా వచ్చే షార్ట్స్ కొన్ని మనం చూస్తుంటాము. అవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఒక షార్ట్ మనం ప్లే చేస్తాం, మీకు నేను ప్లే చేస్తే మీకు చూడండి ఈ షార్ట్ కొంచెం స్లో మోషన్లో మీకు కనిపిస్తుంది. అంటే దీని యొక్క షూటింగ్ ఏదైతే ఎఫ్పిఎస్ మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నామో ఆ ఎఫ్పిఎస్ బేసిస్ మీద దీన్ని షూట్ చేయడం జరిగింది స్లో మోషన్లో. ఇలాగా కొన్ని షార్ట్స్ మనకి స్లో మోషన్లో అవసరం అవుతాయి. అంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు స్లో మోషన్లో కావచ్చు లేదా ఫాస్ట్ మోషన్లో కావచ్చు, మనం దీన్ని కొంచెం ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది మనకి. సో దీనిలో మనం వర్క్ చేసేటప్పటికి మన దగ్గర రెగ్యులర్ ఉన్న వీడియోలో అటువంటి మూమెంట్స్ లేకపోతే మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి చూడండి. ఈ షార్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా స్లో మోషన్ కనిపిస్తున్నాయి. కానీ కొన్ని షార్ట్స్ మనకి రెగ్యులర్గా మనం షూట్ చేస్తారు, కానీ కస్టమర్ స్లో మోషన్లో అడుగుతారు. అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎలా చేయాలి? 2-3 శాంపిల్ క్లిప్స్ తీసుకుంటున్నాను. స్లో మోషన్ లేనివి ఒక 2 క్లిప్స్ తీసుకున్నాం మనం. ఇక్కడ 2 క్లిప్స్ తీసుకున్నాను. ఇవి రెగ్యులర్ మూమెంట్లో ఉన్నాయి. ఓకే, సో ఈ రెగ్యులర్ మూమెంట్ ఉన్నాయి. కానీ నాకు షార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ అమ్మాయి ఇలా టర్న్ చేస్తూ ఆ బొకే ఇస్తున్న షార్ట్ అక్కడ దాకానే కావాలి, కానీ స్లో మోషన్లో కావాలి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ లేదా మన ఎడిటింగ్ రిక్వైర్మెంట్, క్రియేటివ్ రిక్వైర్మెంట్ అలా ఉంది. సో దట్ నేనేం చేస్తున్నాను చూడండి. మనకి ప్రివ్యూ విండోలో మనం ఫస్ట్ టైం చెప్పినట్టుగా ఈ ప్రివ్యూలో మనం ప్రివ్యూ చూస్తున్నాము. బిల్లోంచి డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేస్తే మనకి ప్రివ్యూ విండోలో మనం ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. అంటే క్లిప్ ఎలా ఉంది, ఏ షాట్ ఉంది, క్లిప్లో మనకి ఏ షాట్ కావాలి, మనం జడ్జ్ చేసుకునే వీలుగా మనకి చాలా ఫెసిలిటీస్ కనిపిస్తాయి. కాబట్టి నేను ఈ యొక్క క్లిప్ని స్టడీ చేస్తాను. ఫస్ట్ స్టడీ చేసి నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి షార్ట్ కావాలి. సో నేను క్లిప్ మొత్తం టైంలో డ్రాగ్ చేసుకుని, ట్రిమ్ చేసుకుని, ఎడిట్ చేసుకునే అవసరం లేకుండా మనం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం, రెగ్యులర్గా అయితే మనం క్లిప్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకుని ఎక్కడ దాకా కావాలి అక్కడ దాకా పెట్టుకుని ఈ ట్రిమ్ని ఇలాగా ట్రిమ్ చేసుకుంటాం. సో ఇటువంటి అవసరం లేకుండా మనం డైరెక్ట్గా ప్రివ్యూ విండో నుంచే మనం దాన్ని తెచ్చుకునేటప్పుడే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు, దానికోసం మనకి ఇక్కడ టైం లైన్ కూడా కనిపిస్తుంది. చూడండి, ప్రివ్యూ విండోలో మీకు టైం లైన్ కనిపిస్తుంది కింద. ఈ టైం లైన్ ఏం సూచిస్తుందంటే ఈ క్లిప్ యొక్క టోటల్ డ్యూరేషన్ సూచిస్తుంది. అంటే ఈ క్లిప్ ఎంతసేపు ఉన్నది, 7 సెకండ్స్ కనిపిస్తుంది సుమారుగా. మీకు 7 సెకండ్స్ 6 సెకండ్స్ 24 ఫ్రేమ్స్ కనిపిస్తుంటే సుమారుగా 7 సెకండ్లు ఉంది క్లిప్. సో దీనిలో మనకి ఏం కావాలి, స్టార్టింగ్ నుంచి సుమారుగా 1 సెకండ్ లేదా పైన ఇంకొంచెం గ్రేస్ మూమెంట్, అంటే ఒక 2 సెకండ్స్ షార్ట్ మీకు కావాలి. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని, ఇన్ అవుట్. చూడండి ఇక్కడ మనం ప్రివ్యూ విండోలో ప్లే బటన్, ప్లే హెడ్ కింద మీరు కొన్ని ఇక్కడ ప్లే బటన్ సింబల్స్ కనిపిస్తాయి మీకు. ప్లే, రివైండ్, ఇవి మనం ఫస్ట్ చెక్ చేసాం మనం యాక్చువల్, కానీ అన్ని చెక్ చేయలేదు. దీనిలో మనకు ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, అవుట్ మార్క్, ఇన్ మార్క్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇన్ అండ్ అవుట్ మార్క్ అంటే ఈ ప్రివ్యూ విండోలో కనిపిస్తున్న వీడియో మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి అనేది మీరు డిసైడ్ చేయొచ్చు. డిసైడ్ చేసుకుని సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకానే మీకు చాలు షార్ట్ అనుకున్నప్పుడు ఇక్కడ అవుట్ మార్క్ అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు షార్ట్ కావాలి కాబట్టి ఆ షార్ట్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఆ షార్ట్స్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఏదైతే ప్రివ్యూ విండోలో చూసారో ఆ ప్రివ్యూ విండోలో దాన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూడండి, మీరు ప్రివ్యూ విండో నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం మనం బిల్లోంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయట్లేదు, ప్రివ్యూ విండో నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాము. చేయగానే ఆటోమేటిక్గా టోటల్ డ్యూరేషన్ 7 సెకండ్స్ ఉన్న క్లిప్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎంతవరకు కావాలో అంతవరకు వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది, స్టార్టింగ్ నుంచి. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చింది. కానీ యాక్చువల్గా మనం ఏమవుతుంది, బిల్లోంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే టోటల్ డ్యూరేషన్ వస్తుంది. ఏదైతే 7 సెకండ్ డ్యూరేషన్ ఉందో ఆ 7 సెకండ్ డ్యూరేషన్ వస్తుంది. కానీ ఇక్కడ మనం కట్ చేసాం కదా, సో ఎంతైతే ఉందో ఇప్పుడు అంతే వస్తుంది. సో ఇలా మనం షార్ట్స్ మనకు కావాల్సినప్పుడు చూడండి, ఈ షార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లో యాంగిల్లో ఉంది షార్ట్. సో మనకి ఏది కావాలన్నా సరే మనం డైరెక్ట్గా బిల్లో డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే టోటల్ డ్యూరేషన్ వచ్చింది. చూడండి, టోటల్ డ్యూరేషన్ వచ్చింది. అలా అవసరం లేకుండా నేను డబుల్ చేశాను, డబుల్ చేసి నాకు ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా, చూడండి ఇక్కడ దాకా నాకు చాలనిపించింది. సో దీనికి షార్ట్ కట్ ఓ, అంటే ఇన్కి అయితే ఐ. మనం కీబోర్డ్లో మీరు ఐ కానీ ఓ కానీ, ఐ ప్రెస్ చేస్తే ఇన్ అవుతుంది, ఓ ప్రెస్ చేస్తే అవుట్. అంటే ఎక్కడి నుంచి కావాలో ఐ ప్రెస్ చేస్తాము, ఎక్కడ దాకా కావాలో ఓ ప్రెస్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడి నుంచి కావాలి, ఇక్కడి నుంచి కావాలి, నేను ఐ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి ఎక్కడ దాకా కావాలి, ఇక్కడ దాకా కావాలి షార్ట్, నేను ఓ ప్రెస్ చేశాను. చూడండి నాకు ఇక్కడ మార్క్ కనిపిస్తుంది. ఇన్ అండ్ అవుట్ సింబల్ చేసినటువంటి నా యొక్క పీరియడ్ ఏదవుతుందో ఈ 4 సెకండ్స్ పీరియడ్ని ఇక్కడ మనం చూడొచ్చు, డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు నేను
ప్రివ్యూ లాక్కున్నా సరే, లేదా క్లిప్లోంచి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా నాకు ఆ 4 సెకండ్ షాటే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ట్రిమ్ చేసాం కాబట్టి, ప్రివ్యూ విండోలో ట్రిమ్ చేసాం కాబట్టి నాకు 4 సెకండ్ షాటే వస్తుంది. రైట్? ఇప్పుడు నేను ఇది నార్మల్ మోషన్లో ఉంది, నార్మల్ మూమెంట్లో ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే చూడండి, ఇక్కడ నుంచి బాగా స్పీడ్ అయిపోయింది షాట్. సో ఇది మనం ట్రిమ్ చేసుకోవచ్చు, టైం లైన్ ట్రిమ్ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత మన టైం సరిగ్గా లేనప్పుడు టైం లైన్ ట్రిమ్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ ప్రివ్యూ విండో నుంచి మనం నోట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 3 సెకండ్స్ నుంచి ఈ షాట్ని 3 సెకండ్స్ నుంచి సుమారుగా 10 సెకండ్స్ వరకు ఈ షాట్ ఉంటే బాగుంది అనిపించింది. అంటే ఒక 7 సెకండ్స్ మీకు ఇది ప్లే అయితే బాగుంది అనిపించింది మీకు. దానికోసం ఏం చేస్తాం మనం దీన్ని, అంటే స్లో మోషన్లో మనకు వస్తే బాగుంది అనిపించింది. 1 సెకండ్లో కంప్లీట్ అయిపోతుంది, లేదా మాక్సిమం 2 సెకండ్స్ కంప్లీట్ అయిపోతుంది షాట్, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నాకు ఇది స్లో మోషన్లో కావాలి. దీనికోసం ఏం చేస్తానంటే నాకు 2-3 ఆప్షన్స్ మనకు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ మీకు టూల్ బాక్స్లో స్కేల్ టూల్ అని ఒక ఆప్షన్ ఉందండి. స్కేల్ టూల్ అంటాం దీన్ని. ఈ స్కేల్ టూల్ తీసుకుని మీకు ఈ క్లిప్ ఏదైతే మీరు ఆల్రెడీ ట్రిమ్ చేసి పెట్టారో ఆ క్లిప్ ఎక్కడ దాకా కావాలో మీరు దాన్ని డ్రాగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 సెకండ్స్ అన్నాను కదా, సో నేను 10 సెకండ్స్ దాకా దీన్ని ఇక్కడ నేను ట్రాక్ చేశాను. చూడండి సార్, ఇప్పుడు నాకు ఇక్కడ చాలా స్లోగా 10 సెకండ్స్ పాటు నాకు స్లో మోషన్లో నేను వీడియో క్లిప్ని అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతాను. ఇలాగా మనం వీడియో క్లిప్స్ యొక్క మోషన్ని కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేల్ టూల్తో మనం మోషన్ కంట్రోల్ చేసాం. దీనిలోనే ఇంకొక ఆప్షన్ మనకు ఉంది. సో స్మార్ట్ నెట్ ప్రోలో స్కేల్ టూల్ కాకుండా మీరు ఏదైతే క్లిప్ యొక్క స్లో మోషన్ అడ్జస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో దానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకనంటే ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేశాను, స్కేల్ టూల్ తీసుకుని రైట్ సైడ్ నాకు ఎంతకాలంతో మూవ్ చేశాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది, స్కేల్ అయింది. కానీ ఇప్పుడు నాకు సమస్య ఉంది. ఏంటి సమస్య అంటే ఈ క్లిప్ ఇక్కడ ఉంది, ఈ క్లిప్ ముందర ఉంది. అంటే నేను స్లో మోషన్ కావాలనుకున్న క్లిప్ ముందర ఉంది, దీని పక్కన ఇంకో క్లిప్ ఉంది. అయితే నాకు ఈ స్లో మోషన్ షాట్ ఈ 2 సెకండ్లలో ఏదైతుందో ఇక్కడ లోపల కావాలన్నప్పుడు నేను స్కేల్ టూల్ సహాయం లేకుండా ఎంతైతే డ్యూరేషన్ ఉందో ఆ డ్యూరేషన్లోనే అడ్జస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు కూడా మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఈ క్లిప్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ డ్యూరేషన్ అని ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. స్పీడ్ డ్యూరేషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ స్పీడ్ డ్యూరేషన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ సెగ్మెంట్ స్కేల్ సెట్టింగ్స్ ఉంది. ఎంతవరకు పర్సెంటేజ్ మీకు కావాలి. ఇది 100% క్లిప్ ఉంది. సో ఈ 100% క్లిప్లో నేను దీన్ని 100% కాదు, 25% లేదా 30%, 50%, 70% ఎంత పర్సెంటేజ్ నాకు ఆ స్లో మోషన్ కావాలో నేను డిఫైన్ చేయొచ్చు. స్కేలింగ్ బై ఇన్యాక్యురేట్ 50% అన్న. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది కదా, 50% పెట్టాను నేను. 50% పెట్టి ఓకే అన్నాను. సో చూడండి, ఆటోమేటిక్గా క్లిప్తో పాటుగా అది డ్రాగ్ అయిపోయింది. ఎందుకంటే మనకు పక్కన క్లిప్ ఉన్నప్పుడు మన స్కేల్ టూల్తో మనం స్కేల్ చేస్తే కొంచెం ఒకసారి ఇబ్బంది రావచ్చు మనకి. చూడండి, ఒకసారి ఇబ్బంది రావచ్చు. కానీ మనం ఎగ్జాక్ట్గా అంటే పక్కన చాలా క్లిప్స్ ఉంటాయి, మల్టిపుల్ క్లిప్స్ ఉంటాయి, అవన్నీ జరుగుతూ వెళ్ళాలంటే ఇబ్బంది కావచ్చు మనకి. కాబట్టి ఆటోమేటిక్గా టైం లైన్ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి వీలుగా మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్కేల్ డ్యూరేషన్లో మనం ఇక్కడే మన పర్సంటేజ్ ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్గా మీరు టూల్ యూజ్ చేయకుండానే అది ఎంత పర్సంటేజ్ మీకు కావాలో ఆ పర్సంటేజ్తో మీకు స్కేల్ చేసి ఇస్తుంది. అంటే 50% పెట్టే కదా, 2 సెకండ్స్ ఉంటే 4 సెకండ్స్, లేదా 6 సెకండ్స్ ఉంటే 12 సెకండ్స్ వస్తుంది. అలాగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా స్కేల్ డ్యూరేషన్ని మనం అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా క్లిప్ యొక్క స్లో మోషన్, ఫాస్ట్ మోషన్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్లో మోషన్. అదే మనకి ఫాస్ట్ మోషన్ కావాలంటే నా దగ్గర ఒక క్లిప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాట్ ఉంది. ఈ షాట్లో చూడండి, ఇది స్లో మోషన్లో తీసిన షాట్. ఇది 28 సెకండ్స్ ఉంది షాట్ ఇది. సో నేను ఈ షాట్ని యాక్చువల్గా నేను టైంలో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు ఈ షాట్ ఇంతసేపు అవసరం లేదనిపించింది. దీన్ని కొంచెం స్పీడ్ చేద్దాం అనుకుంటాను. దానికోసం ఏం చేస్తాను, సేమ్ అండి, ఇదే స్కేల్ టూల్తో మీరు ఎంతసేపు డ్యూరేషన్లో మీరు అడ్జస్ట్మెంట్ చేద్దాం ఉన్నారో అంతసేపు అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ టూల్ తీసుకుని ఈ ఎండ్ నుంచి మీకు ఎక్కడ దాకా కావాలో షాట్ అక్కడ దాకా డ్రాగ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా మీకు మూమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే దీనికి మళ్ళీ రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్ లేదా స్కేల్ డ్యూరేషన్ అడ్జస్ట్మెంట్ ద్వారా కూడా మీరు దీని పర్సంటేజ్ పెంచడం ద్వారా కూడా 200% పెట్టడం ద్వారా ఆటోమేటిక్గా మనకి ఇది స్కేలింగ్ తగ్గిపోయింది, ఫాస్ట్ వచ్చింది అనమాట. 28 సెకండ్స్ ఉన్న క్లిప్ మనకి ఆల్మోస్ట్ 14 సెకండ్స్లో మనం దీన్ని కంప్లీట్ చేసుకోగలిగాం. సో ఇలాగా మనం ఈ యొక్క మన వీడియో క్లిప్స్ని స్లో ఫాస్ట్ చేసుకోవడానికి వీలుగా మనకి ఇక్కడ మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైనా టూల్ బాక్స్లో చేయొచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్కేల్ డ్యూరేషన్ సాయంతో కూడా మీరు చేయొచ్చు. దీనిలో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం ఒకసారి. ఇంకా ఏ ఆప్షన్స్ దీనిలో మనం చేయగలము. ఇది మనం టీజర్ చేసేప్పుడు మనం మళ్ళీ దీన్ని టచ్ చేద్దాం ఒకసారి. సో ఇది ఓవరాల్ వ్యూ దీని మీద. అలాగే మనం దీంతో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్లిప్స్ ఏవవుతున్నాయో వీటి మీద నేను ఏదైనా ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాట్ ఉంది నా దగ్గర, ఒక మంచి
షార్ట్ తీసుకున్నాను నేను. ఈ షార్ట్ మీద నేను కొన్ని ఫిల్టర్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఏ ఫిల్టర్స్ అప్లై చేద్దాం? కొంచెం సినిమాటిక్ లుక్ రావాలి దీనికి, దీనికి కొంచెం బెటర్గా అవుట్పుట్ ఇవ్వాలి, ప్రజెంటేషన్ చేయాలన్నప్పుడు మన దగ్గర ఫిల్టర్స్లో చాలా ఆప్షన్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫిల్టర్స్కి ఎఫెక్ట్స్కి చిన్న డిఫరెన్స్ ఉందండి, అది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫిల్టర్స్ అంటే ఏంటంటే క్లిప్ మీద ఆపరేట్ చేయబడేది. ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే క్లిప్కి మధ్యలో ట్రాన్సిషన్, అంటే క్లిప్కి మధ్యలో ఏర్పడేది ట్రాన్సిషన్ అవుతుంది. క్లిప్ మీద లేదా గ్రాఫిక్ మీద అప్లై చేసేది ఫిల్టర్ ఉంటుంది. సో ట్రాన్సిషన్ వేరు, ఫిల్టర్ వేరండి. ట్రాన్సిషన్ అంటే మీరు క్లిప్కి మధ్యలో అప్లై చేస్తాం, అంటే ఈ క్లిప్ నుంచి ఈ క్లిప్కి ట్రాన్స్ఫార్మేషన్ అయ్యే ప్రాసెస్లో మీరు అప్లై చేసేది ట్రాన్సిషన్ అయితే గనక. కానీ మనం ఇక్కడ క్లిప్ మీద, అంటే ఇది క్లిప్ అంతా మారే ఉంటుంది, ఆ ట్రాన్స్ఫార్మేషన్లో మీకు చేంజ్ కనిపిస్తుంది. కానీ క్లిప్ మీద అప్లై అయ్యేదాన్ని మనం ఫిల్టర్ లేదా ఎఫెక్ట్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ డిఫరెన్స్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఫిల్టర్స్లో మనకి చాలా ఫిల్టర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డిఫాల్ట్ ఫిల్టర్స్, అడ్జస్ట్మెంట్, బ్లర్, కలర్ కరెక్షన్కి, డెస్టార్ట్కి, ఫిల్మ్కి ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ దీనిలో ఉన్నాయి. సో ప్రజెంట్ నా టార్గెట్ ఏంటంటే కొంచెం సినిమాటిక్ లుక్ ఏమైనా తీసుకొస్తే బాగుంటుంది నాకు అనిపించింది. సో దానికోసం నా దగ్గర ప్లేయర్స్ కానీ లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకేమైనా ఉంటే నేను చూసి దీని మీద అప్లై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ తీసుకున్నాను, ఈ షార్ట్ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సినిమాటిక్ కలర్స్ కానీ సినిమాటిక్ ఫ్లేయర్స్ కానీ అప్లై చేస్తాను. సో నాకు పిక్చర్ కొంచెం బెటర్గా ఎన్హాన్స్ అయింది, కలర్ మీద కలర్ ఎన్హాన్స్ అయింది. అలాగే ఇక్కడ చూడండి సినిమాటిక్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను ఏదైతే కలర్స్ ఇక్కడ అప్లై చేస్తానో ఈ క్లిప్ మీద, సో కొంచెం నాకు ఎఫెక్టివ్గా అక్కడ ప్రజెంటేషన్ చూపిస్తుంది. సో ఇవన్నీ మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫెక్ట్ అప్లై చేసింది దీని మీద, అప్లై చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఆ ఫిల్టర్ అప్లై అవుతుంది. సో అప్లై అయిన తర్వాత ఈ ఫిల్టర్ నేను అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఏం చేస్తాను, ఈ క్లిప్ మీద అప్లై చేసాం కాబట్టి ఫిల్టర్ని ఇక్కడ మనం ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి ఆ ఫిల్టర్ యొక్క పారామీటర్స్ ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఈ సినిమాటిక్ కలర్ 22 అని దాని పారామీటర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. సో దీనిలో ఇక్కడ ఏముంది, ప్రతి ఫిల్టర్కి మీకు ఆప్షన్స్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్టర్కి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం అప్లై చేసిన ఫిల్టర్ ప్రకారం దాని ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను అప్లై చేసిన ఫిల్టర్కి బ్లెండింగ్ మోడ్ ద్వారా కొన్ని ఎఫెక్ట్స్ ఇవ్వడం జరిగింది, అప్లై చేయడం జరిగింది. సో దట్ ఇక్కడ బ్లెండ్ ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని, అంటే స్క్రీన్ అని లేదా డార్కెన్ అని మల్టిప్లై అని కొన్ని ఆప్షన్స్ మనకి ఏదైతే మన ఫోటోషాప్లో కానీ రెగ్యులర్ వీడియోస్ కానీ చూస్తుంటామో ఈ బ్లెండ్ అంటే పైన క్లిప్ కింద క్లిప్ బ్లెండ్ అయ్యి మనకి అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. సో ఇలా బ్లెండింగ్ ఆప్షన్స్ కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. తద్వారా నేను దీనిలో ఏదైనా బ్లెండ్ ఆప్షన్ అడ్జస్ట్మెంట్ చేసుకుని వర్క్ చేసుకోవాలంటే నేను దీని మీద అప్లై చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. చూడండి స్క్రీన్, లైటెన్, కలర్ రేంజ్, కలర్ డాడ్జ్ అని ఇలా రకరకాలుగా మనకి క్లిప్ని బేస్ చేసుకుని మీకు ఏదైతే మీకు బెటర్గా అనిపిస్తుందో దాని మీద అప్లై చేయొచ్చు, ఓవర్లే చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్గా మీకు దీనిలో బ్లెండ్ ఆప్షన్స్ చాలా మీకు ఇవ్వడం జరిగింది. సో మీ క్లిప్ యొక్క లుక్ని బేస్ చేసుకుని మీ క్లిప్ మీద ఏ ఎఫెక్ట్ అయితే ఏ ఆప్షన్లో బాగుంటుందో దాని మీద ఎడిట్ చేసుకునే వీలుగా ఇక్కడ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అలాగే దీంతో పాటుగా మీరు దీనిలో కూడా మళ్ళీ ఈ క్లిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫెక్ట్ వద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మైనస్ యాక్షన్ ఉంది చూడండి. మీరు ఫిల్టర్ కానీ ఎఫెక్ట్ కానీ మీకు నచ్చలేదు వద్దు అనుకున్నప్పుడు ఈ యొక్క మైనస్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫిల్టర్ డిలీట్ అవడం జరుగుతుంది. అంటే క్లిప్ మీద ఆ ఫిల్టర్ అప్లై అవ్వదు, వేరే ఫిల్టర్ అప్లై చేసుకోవడానికి మీరు ఆప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇలాగా మనకు మల్టిపుల్ ఫిల్టర్స్లో ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ని మళ్ళీ మనం దాని మీద అప్లై చేసుకుంటాం. సో ఇలా అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో కూడా మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. యారో క్లిక్ చేయగానే మీకు మల్టిపుల్ చేంజెస్, ఎంత ఒపాసిటీ కావాలి ఒపాసిటీ, అంటే బాగా ఫ్లేర్ ఎక్కువైపోయింది మీకు, మీకున్న క్లిప్ ఆల్రెడీ లైట్ కలర్లో ఉంది, ఇది లైట్, సో బాగా ఎక్కువ అనిపిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు, కొంచెం ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. కావాలంటే ఈ ఒపాసిటీ తగ్గించుకుని మీరు కొంచెం బెటర్ అవుట్పుట్ తీసుకోవచ్చు. ఇలా మనకి మల్టిపుల్ ఫిల్టర్స్ దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ మల్టిపుల్ ఫిల్టర్స్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లేయర్స్ కాదు ఇంకేదైనా మనం చూపించాలనుకుంటున్నాము. సో ఈ ఫిల్టర్స్లోకి వెళ్ళాను, కలర్లోకి వెళ్ళాను. కలర్లోకి వెళ్తే చూడండి దీనిలో కూడా మీకు మల్టిపుల్ కలరైజ్ ఎఫెక్ట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో కలరైజ్ అని అంటే ఈ యొక్క క్లిప్ మొత్తం కూడా సింగిల్ కలర్లో చేంజ్ అవ్వాలంటే, ఏదైనా షేడ్లో చేంజ్ అవ్వాలంటే ఈ కలర్ షేడ్స్ మీరు వాడుకోవచ్చు. బ్లూ అని అన్నారు, సో బ్లూ అప్లై చేయగానే ఇది బ్లూ టింట్లోకి మారింది. దీన్ని ఏమన్నా మనం టింట్ అన్నాం, టింట్ కలర్స్లోకి మారింది ఇది. సో అలాగే బ్లాక్ అండ్ వైట్ టు క్రోమా, సారీ కలర్ హ్యూ అంటుంది దీన్ని. సో ఇలాగ రకరకాల మనకి ఇక్కడ ఆప్షన్స్ బ్రౌన్ షేడ్ కావచ్చు. చూడండి కొంత టింట్లో ఒక డల్ ఫేజ్ అనమాట, సినిమాటిక్ లుక్లోకి తెచ్చుకోవడానికి మనకు కొన్ని ఆప్షన్స్ దీనిలో ప్రొవైడ్ చేయడం. దీని మీద ఫిల్మ్ ఎఫెక్ట్ ఏదైనా వేస్తే, ఓల్డ్ ఫిల్మ్ లుక్ అని వేస్తే ఇంకొంచెం బెటర్ లుక్ తీసుకొస్తుంది మనకి. అప్లై చేశాను. సో ఇలా కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ యూజ్ చేసి మనం ఇంకా దీన్ని బెటర్గా ఎన్హాన్స్ చేయడానికి, మన దగ్గర ఉన్న క్లిప్స్ని ఇంకొంచెం బెటర్గా ఎన్హాన్స్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది, ఈ యొక్క ఫిల్టర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా చాలా ఫిల్టర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మల్టిపుల్ ఫిల్టర్స్ మీకు అడ్జస్ట్మెంట్ దగ్గర నుంచి బ్లర్ చేసుకోవాలంటే బ్లర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
కొంతవరకే మీకు గాసియన్ బ్లర్ అంటాము, మోషన్ బ్లర్, రఫ్, సాఫ్ట్ ఫోకస్ అని మన క్లిప్పింగ్ కొంచెం బెటర్గా చూపించాలి, ఇంకా అందంగా చూపించాలంటే సాఫ్ట్ ఫోకస్ అప్లై చేయొచ్చు. ఇలా సాఫ్ట్ ఫోకస్ అంటే లెవెల్స్ ఆఫ్ సాఫ్ట్ ఫోకస్ అంటే 10%, 30%, 40%, 50%, ఇలా పర్సంటేజ్ వైజ్ కూడా మీకు ఆల్రెడీ డిఫైన్ చేయబడి ఉంది. సో మీకు ఎంత చూడండి, ఆ వేరియేషన్ చూడండి. సో ఎంతవరకు మీకు కావాలో అంతవరకు మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని అడ్జస్ట్మెంట్స్ ఇంకా ఏమైనా కావాలంటే అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్ ఫోకస్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. అంటే మల్టిపుల్ ఫిల్టర్స్ మీరు అప్లై చేశారు. అప్లై చేసినాక ఏ ఫిల్టర్ బాగుందో మీరు చెక్ చేసుకున్నాక వీలుగా డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ బాగుందా బాలేదా. ఈ ఫిల్టర్ వేసిన తర్వాత మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే ఫిల్టర్ నేను అప్లై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో రఫ్ గ్లోనో, లేకపోతే ఇంకేదైనా గాజన్ బ్లరో, లేకపోతే ఇంకేదైనా టింట్ కలర్ అప్లై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కలర్లోకి వెళ్ళాము, 3-వే కలర్ అన్నాము. 3-వే కలర్ దీనిలో 3-వే కలర్లో ఒక ఎఫెక్ట్ అప్లై చేసాం దీని మీద. అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఈ రెండింటిలో ఏ తీసేస్తే బాగుంది, సాఫ్ట్ ఫోకస్ తీసేస్తే 3-వే కలర్ అలా ఉంది, లేదా సాఫ్ట్ ఫోకస్ 3-వే కలర్ తీస్తే అలా ఉంది. ఇలా మనం చెక్ చేసుకున్న వీలుగా మల్టిపుల్గా మేము ఇక్కడ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో మీరు ఏది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదని అన్నెసరీది డిలీట్ చేసేయచ్చు. -X కొడితే పోతుంది. సో ఇలాగ రకరకాల ఫిల్టర్స్ మీకు ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవడం ద్వారా మనకి దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే ఐడియా మనకి వస్తుంది. సో దీనిలో బెటర్ ఆప్షన్స్ ఐసోలేట్ కలర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐసోలేట్ కలర్ అంటే ఏంటి, ఇప్పుడు దీనిలో ఆల్రెడీ సాఫ్ట్ ఫోకస్ అప్లై చేశాను. నేను ఒక మెరూన్ అను, ఇక్కడ సియాన్ అను, మల్టిపుల్ కలర్స్ ప్రొవైడ్ చేశారు దీనిలో ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అమ్మాయి డ్రెస్ కలర్, లేకపోతే ఈ బైక్ గ్రౌండ్ ఈ గ్రీన్ కలర్ ఒకటే ఉండాలి, ఇంకేమొద్దు నాకు అనుకున్నాను. ఇలా ఏదో ఒక స్పెసిఫిక్ కలర్ని ఐసోలేట్ చేయడం అంటే సింగిల్ కలర్లో మార్చుకుందాం అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంది, ఈ రెడ్ని తీసుకొచ్చి నేను ఈ క్లిప్ మీద అప్లై చేశాను. అప్లై చేస్తే రెడ్ షేడ్ ఎక్కడ ఉందో అక్కడ కొంచెం లైట్కి పోయింది చూడండి, రెడ్ షేడ్ ఉన్న చోట. అంటే మనం ఒకసారి ఈ ఫిల్టర్ ఎఫెక్ట్ సెటప్ చెక్ చేస్తే దీన్ని క్లిక్ చేసినప్పుడు చూడండి, రెడ్ అని చెప్పాను కదా, సాఫ్ట్ ఫోకస్ ఆఫ్ చేస్తున్నాను, ఇంకా బెటర్ కనిపిస్తుంది మీకు. ఈ రెడ్లోకి వెళ్ళాను నేను. రెడ్లోకి వెళ్తే చూడండి లుక్ కలర్స్ అని చెప్పి ఇక్కడ ఉంది చూడండి. ఏ కలర్ లుక్ చేయాలి దానికి చెప్పాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనకి ఇక్కడ ఈ అమ్మాయి డ్రెస్ కలర్ పింక్ ఉంది, లేదా బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఉంది. సో మీకు ఈ యొక్క ఫుటేజ్లో ఏ కలర్ను చూడాలో ఇక్కడ మీరు డిఫైన్ చేస్తారు. క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ సెలెక్ట్ చేశారు అనుకోండి, గ్రీన్ సెలెక్ట్ చేస్తే ఓకే అన్నారు ఇక్కడ మీరు. సో ఓకే అని దీనిలో ఇక్కడ ఎనేబుల్ కలర్ అంటాం చూడండి, ఈ కలర్స్లో మీరు ఏ కలర్ సూట్ చేసుకుంటారో ఆ కలర్ని, ఈ కలర్ సెలెక్ట్ చేసాము, సెలెక్ట్ చేసి ఓకే అని అనుకోండి, ఆ కలర్ అప్పుడు ఉండిపోతుంది. సో మీరు ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఎఫెక్ట్ అప్లై చేసాము, మీకు ఏ కలర్ ఉండిపోవాలి, ఈ కలర్ డ్రెస్ కలర్ ఉండిపోవాలనుకున్నారు. సో ఐ డ్రాప్ అవుట్ తీసుకుంటున్నారు, తీసుకుని ఈ కలర్ మీద క్లిక్ చేశారు, క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ అనండి. సో మనకు ఆ కలర్ పర్సంటేజ్ తెలియపోయినప్పుడు కూడాను మనం ఇలా పిక్ చేసుకోవడం ద్వారా ఆ యొక్క కలర్ని ఐసోలేట్ చేసుకునే ఆప్షన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఐసోలేట్ చేసుకున్న తర్వాత దీనిలో ఇంకేదైనా మనం మాడిఫై చేసుకోవాలని చేసుకోవచ్చు. అంటే దీనిలో టాలరెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ టాలరెన్స్ ద్వారా ఈ లోమినెన్స్ ఎంత వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఈ పాయింట్స్ వైజ్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఆ కలర్లో చూడండి ఆ మొత్తం కావాలా, కొంతవరకు కావాలా, ఎంత పార్ట్ వరకు మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అంత పార్ట్ వరకు తీసుకోవచ్చు. దీనిలో ఫస్ట్ క్రోమా, సెకండ్ క్రోమా ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ఈ క్రోమా కూడా మనం చెక్ చేద్దాము, అసలు క్రోమా అంటే ఏంటి, ఎలా పనిచేస్తుందా మనం ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో మనం దాన్ని కూడా స్టడీ చేస్తాం. మన దీనిలో కూడా అడ్వాన్స్ టాపిక్స్లో వస్తుంది మనకి. సో ఇలా మనం ఏదైనా ఒక కలర్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా 2-3 కలర్స్ మీకు కావాలి, 2-3 ఆప్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి గౌను ఏదైతే ఉందో డ్రెస్ ఉందో ఈ కలర్ కావాలి, వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కూడా కావాలి మీకు. సో అప్పుడు ఏం చేస్తారు, లుక్ కలర్ 2 పెట్టి ఇక్కడ మనం ఏదైతే కలర్ లుక్ చేస్తున్నామో ఆ కలర్ని పిక్ చేసుకుని మీరు ఎనేబుల్ కలర్ అనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కదా మనకుంది, సో గ్రీన్ సెలెక్ట్ చేస్తున్నాను, గ్రీన్ సెలెక్ట్ చేసి ఓకే అన్నాను. సో కలర్ 1లో గ్రీన్ సెలెక్ట్ చేశాను, దీనిలో వచ్చి ఇక్కడ అమ్మాయి డ్రెస్ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి ఈ 2 కలర్స్ని నేను ఆన్ చేశాను. సో ఇప్పుడు నాకు క్లిప్లో ఈ 2 కలర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఈ క్లిప్ మొత్తంలో చూడండి, మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్లో మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇలా మనం కొన్ని ఫిల్టర్స్ ద్వారా కొంత ఇన్నోవేటివ్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని క్లిప్ని ఇంకా బెటర్గా ఎన్హాన్స్మెంట్ చేయడం కూడా మనకి ఫెసిలిటీస్ దీనిలో కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు స్టడీ చేసి చక్కగా ప్రాక్టీస్లో మీరు ఇంకా కొత్త విషయాలు కూడా తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత ఇంకా దీనిలో చాలా ఫిల్టర్స్ మనకు అప్లై చేయడం, ఫిల్మ్ ఎఫెక్ట్స్ అని, లెన్స్ ఫ్లేర్స్ అని, ఏదైనా ఫ్లేర్స్ కావాలంటే దీనిలో ఫ్లేర్స్ అప్లై చేసుకోవచ్చు, బొకేస్ అప్లై చేయొచ్చు. సో అలాగే లైట్లింగ్స్ అప్లై చేయొచ్చు, లైటింగ్ అప్లై చేయొచ్చు. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రేస్ పడుతున్నట్టో రైట్ పడుతున్నట్టో మీరు దీని మీద అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ మీద నేను ఇక్కడ అలా అప్లై చేసి అనుకోండి, చూడండి పైన లైటింగ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టుగా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇలా రకరకాల ఫిల్టర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఏ ఫిల్టర్ అయితే మనకి ఎలా యూజ్ అవుతుందో, ఎక్కడ యూజ్ చేసుకోవాలో చూసుకుని దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో స్టార్ బెస్ట్ అని, అంటే కొంచెం స్ప్రింకిల్స్ వచ్చినట్టుగా మీకు ఫిల్టర్ మీద స్ప్రింకిల్స్ వస్తాయి అనమాట. సో స్టార్ లాగా ఎఫెక్ట్ వస్తుంది చూడండి ఇక్కడ. అలా ఎఫెక్ట్స్ తెచ్చుకోవడానికి వీటి మీద చాలా బెటర్గా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు.
దీంతో పాటుగా మనకి మాస్క్ ఆప్షన్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని మీద నెంబర్ ఆఫ్ మాస్క్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను దీనిలో ఆల్రెడీ మాస్క్ యానిమేషన్స్ కూడా ఉన్నాయి. సో నేను దీన్ని ఒక మాస్క్ యానిమేషన్ దీన్ని అప్లై చేశాను. చూడండి ఇక్కడ దీనిలో ఆటోమేటిక్గా ఆ మాస్క్ యానిమేషన్ ఎలా అవుతుందో క్లిప్ అలా రివీల్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికోసం ఏం చేస్తాను నేను ఏలో ఇక్కడ ఒక క్లిప్ ఉంది, బిలో వచ్చేటప్పటికి నేను వేరే క్లిప్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ని ఇంపోర్ట్ చేస్తాను, ఇలాగ వచ్చేప్పటికి ఈ క్లిప్ని ఇంపోర్ట్ చేస్తాను. దీన్ని స్కేల్ టూల్తో కొంత డ్యూరేషన్ని అడ్జస్ట్మెంట్ చేశాను, ఈ క్లిప్ వరకు అడ్జస్ట్మెంట్ చేశాను. సో ఇప్పుడు చూడండి కింద క్లిప్లో బ్లాంక్ ఉంది, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఏదవుతుందో ఆ బ్లాక్ అండ్ వస్తున్నది పై క్లిప్లో అది మాస్క్ అవుతూ యానిమేషన్ అవుతుంది. మీరు సాంగ్ ప్రాజెక్ట్స్లో కానీ దేనిలో సరే ఇలా మల్టిపుల్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకవైపు అంటే ఇది ఫేస్ కవర్ చేస్తుంది కదా, ఇలా ఫేస్ కవర్ చేయడానికి అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఏం చేయాలి నేను మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ పైన ఈ లేయర్ని సెలెక్ట్ చేసి మనం ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి మనకి దీనిలో ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో ఆ డిస్టర్బెన్స్ని మనం కొంత అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఎలా చేస్తాం, ఇక సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి మోషన్లోకి వెళ్ళాను, మోషన్లోకి వెళ్ళి దీనికి స్కేల్ ఆప్షన్స్లోకి వెళ్ళి దీని స్కేల్ని 75% చేశాను. చేసి ఈ యొక్క అంటే ఈ యొక్క ఫుటేజ్ మొత్తం ఏదవుతుందో దాని యొక్క పొజిషన్ కూడా నేను ఎక్స్ యాక్సిస్లో నేను పక్కకి మూవ్ చేస్తున్నాను. ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయడం ద్వారా చూడండి నాకు ఎఫెక్ట్ పక్కకి వెళ్తుంది. అలాగే ఈ బాక్స్లో కూడా మనకు మాస్క్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి దీని పొజిషన్ ఎక్కడ మూవ్ చేయాలో దాని పొజిషన్ మూవ్ చేస్తాను. పొజిషన్లోకి వెళ్ళాను, ఇక్కడ కూడా నేను ఎక్స్ యాక్సిస్లో దీన్ని మూవ్ చేశాను. మూవ్ చేసి దీనిలో కూడా ఎక్స్ యాక్సిస్లో నాకు కప్పులు కావాలి కాబట్టి కప్పుల వరకు ఉంచుతున్నాను. కప్పుల వరకు ఉంచి ఇక్కడ స్కేలింగ్లోకి వచ్చి నేను నాకు ఏదైతే సింక్ అవ్వాలో ఈ స్కేల్ని 75% చేశాను. చేసి దీని యొక్క పొజిషన్ని ఇంకొంచెం పక్క జరిపాను. చూడండి ఇప్పుడు నాకు క్లిప్ ఫస్ట్ ఈ క్లిప్ వచ్చింది, తర్వాత వీడిద్దరి షార్ట్తో పాటుగా నాకు ఈ షార్ట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇలా నాకు కావాల్సిన షార్ట్స్ నేను ఇక్కడ అప్లై చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బాక్స్ మాస్క్ బదులు నాకు వేరే మాస్క్ అప్లై చేసుకోవాలి, వేరే ఫిల్టర్ అప్లై చేస్తే బాగుంది అనిపించింది. ఇక్కడ హార్ట్ షేప్ కానీ ఫ్లవర్ షేప్స్ కానీ ఉంటే ఇంకొంచెం నాకు బెటర్ అనిపించింది. సో హార్ట్ షేప్ తీసుకున్నాను, హార్ట్ షేప్ తీసుకుని నేను దీని మీద అప్లై చేశాను. అప్లై చేస్తే చూడండి నాకు ఈ బాక్స్ వద్దు, ఇప్పుడు ఓన్లీ హార్ట్ కావాలి. సో ఓన్లీ హార్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ హార్ట్ కూడా నేను దీని పొజిషన్ని పక్క తీసుకెళ్తున్నాను. ఎక్స్ యాక్సిస్లో దీని పొజిషన్ పక్క తీసుకెళ్ళాను. పక్క తీసుకెళ్ళి నాకు ఫుటేజ్ కరెక్ట్గా ఎడ్జ్ వెళ్ళిపోయింది, నా సెంటర్ ఉంటే బాగుంది ఫుటేజ్ కాబట్టి ఫుటేజ్ యొక్క పొజిషన్ని నేను సెంటర్కి తీసుకొస్తున్నాను. ఫుటేజ్ పొజిషన్ని సెంటర్కి తీసుకొచ్చున్నాను. అలాగే నాకు ఓవరాల్గా ఈ యొక్క ఫుటేజ్ యొక్క స్కేలింగ్ తగ్గించాలి కాబట్టి స్కేలింగ్లోకి వెళ్ళి దీని యొక్క సింక్రనైజ్ ఆన్ చేసి దీని యొక్క స్కేలింగ్ తగ్గించి నా పొజిషన్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడికి దీన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి సెట్ చేస్తున్నాను. పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ పెట్టాను. అలాగే వై యాక్సిస్లో కూడా కొంచెం కింద దించాను. సో ఇవన్నీ మనకు చూడండి ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ చెప్పుకున్నాం మనం నిన్న నా ప్లే హెడ్ ఎక్కడ ఉందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది. చూడండి ఎక్స్ యాక్సెస్లో ఇక్కడ కీ ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది. ఎందుకు క్రియేట్ అయిపోయిందంటే దీనికి ఆల్రెడీ ఎక్స్ యాక్సెస్లో ఒక యానిమేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో దానివల్ల ఈ యొక్క పొజిషను చేంజ్ అయింది. చూడండి ఇప్పుడు నాకు ఆ హార్ట్ ఏమవుతుంది చూడండి, హార్ట్ మాస్క్ ఏమవుతుందో అది నాకు మూమెంట్లోకి వస్తుంది. చూడండి పక్క వెళ్ళిపోయింది చూసారా. ఎందుకు పక్క వెళ్ళిపోయిందంటే దీని యొక్క పొజిషన్ని ఆల్రెడీ యానిమేట్ చేసి ఉంచారు. యానిమేట్ చేసి ఉంచడం వల్ల చూడండి పక్క నుంచి అటు నుంచి ఇటు మూమెంట్ ఆల్రెడీ క్రియేట్ చేశారు కాబట్టి నాకు ఇది అటు నుంచి ఇటు మూవ్ అవుతున్నట్టుగా నాకు మూమెంట్తో సహా వెళ్ళిపోయింది. సో ఇలా మనం వర్క్ చేసేటప్పుడు రకరకాల యానిమేషన్స్తో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు, రకరకాల ఎఫెక్ట్స్తో ఫిల్టర్స్ యూజ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇలా బెటర్గా మనం ప్రజెంటేషన్ చేసుకోవడానికి వీలుగా మల్టిపుల్ ఫిల్టర్స్ మనకి చాలా బాగా అడ్వాంటేజ్ అవుతాయి. మనకి ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఫ్రేమ్స్ ఉన్నాయి దీనిలో, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో మీరు ఏదైతే ఫిల్టర్స్ అప్లై చేస్తారో ఈ ఫిల్టర్స్ని మీరు సెట్ చేసుకుని మీకు వద్దనుకున్నప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు డిలీట్ చేసుకుని మీకు మళ్ళీ కొత్త ఫిల్టర్ ఏది కావాలో ఆ ఫిల్టర్, ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ వద్దనుకుంటే మోషన్ ఆఫ్ చేస్తే మీరు అప్లై చేసినటువంటి ఆ ఫిల్టర్స్ ఏవవుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఆఫ్ అయిపోతాయి అనమాట. సో ఇలా మనం కొన్ని ఫిల్టర్స్తో మంచి ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇలా వీడియో ఫిల్టర్స్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి చాలా వీడియో ఫిల్టర్స్ ఉన్నాయి, పిఐపి అని, స్టైలేజ్ అని. సో పిఐపి కూడా మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు సాంగ్ వర్క్ చేసేటప్పుడు, టీజర్స్ చేసేటప్పుడు మీకు చాలా బెటర్గా అవుట్పుట్ మీకు ప్రొవైడ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో పిఐపి అంటే ఏముంది, ఫస్ట్ ఇందాక చేసినట్టుగానే 2 వీడియో క్లిప్స్లో ఏదైనా ఇంకో వీడియో క్లిప్ కావాలంటే మీరు దీనిలోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో అది ఉంది, బిలో నేను 2 క్లిప్లు తీసుకున్నాను. పైన ఉన్న క్లిప్లో వెల్డర్ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ పిఐపి ఆప్షన్ ఉంది. సో ప్రతి పిఐపి దానికి కూడా
మీకు యానిమేషన్ కూడా ఉంటుంది. కొన్ని కొన్ని వాటికి యానిమేషన్ ఉంటుంది, కొన్ని కొన్ని యానిమేషన్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఐపిలో వెళ్ళి హార్ట్ సింబల్ పెట్టి నేను పైన ఉన్న దాని మీద అప్లై చేశాను. ఈ యొక్క క్లిప్ మీద అప్లై చేశాను. చూడండి ఆటోమేటిక్గా మీరు యానిమేషన్ చేయాల్సిన అవసరం లేకుండానే అది ఫామ్ అయిపోవడం, అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేయడం ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి అనమాట. సో ఇందులో మీరు ఏదైతే వర్క్ చేస్తారో ఈ వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా దీని పొజిషన్ చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫెక్ట్ అప్లై చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు కదా. సో సెలెక్ట్ చేస్తారు, ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్తారు. దీనిలో ఏదైతే మాడిఫికేషన్ చేయదలుచుకున్నారో ఆ మాడిఫికేషన్స్ అన్నీ కూడా మీ ఇక్కడ ప్రజెంటేషన్లో చేసుకోవచ్చు. మీరు దీని పొజిషన్ చూడండి, ఇక్కడ పొజిషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన పొజిషన్ మూమెంట్ వస్తుంది చూసారా. సో ఆ మూమెంట్ ఎక్కడ దాకా ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ మూమెంట్ అంతా లాస్ట్ కీ ఫ్రేమ్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్ని ఎక్కడ దాకా కావాలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్లోకి వచ్చేప్పటికి దీని యొక్క పొజిషన్స్ మూమెంట్ 6 ఫ్రేమ్స్కి వచ్చేప్పటికి దీని ఇంకా అటే లెంత్ తీసుకెళ్ళాలనుకుంటే ఎక్స్లో అటు తీసుకెళ్ళచ్చు. వై పొజిషన్ అలా ఉంచేసాము. సో దీన్ని మీరు కూడా మళ్ళీ కస్టమైజ్ యానిమేషన్ చేసుకోవచ్చు. ఒపాసిటీ యానిమేషన్ చేశారు వాళ్ళు, సో మీరు కస్టమైజ్గా మళ్ళీ యానిమేషన్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్ క్రియేట్ చేసి దాని పొజిషన్ మనం చేంజ్ చేసాం ఈ పొజిషన్కి వచ్చేప్పటికి. సో ఇలా మనం కస్టమైజ్డ్గా మనం ఉన్నటువంటి ఈ యొక్క ఫిల్టర్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, మూమెంట్స్ని సెటప్ చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్టర్ మీకు నచ్చింది, ఈ ఫిల్టర్ మీరు ఎడిట్ చేసుకుని ఏదవుతుందో ఇది మీకు మళ్ళీ కావాలనిపించింది, ఎక్కడ మళ్ళీ యూజ్ చేసుకుంటాం అనిపించింది, దాన్ని మళ్ళీ నిన్న మనం చెప్పుకున్నట్టుగా ట్రాన్సిషన్ ఎలా సేవ్ చేస్తామో అలా మీరు ఈ ఫిల్టర్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేసుకుంటామో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇక్కడ ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో వాటిలో కొత్త కేటగిరీ ఎప్పుడు కూడా ఉన్న కేటగిరీలో సేవ్ చేయొద్దండి. ఉన్న కేటగిరీలో ఉన్నట్టుగా సేవ్ చేయొద్దండి. మీకోసం కొత్తగా ఒక కేటగిరీ క్రియేట్ చేసుకోండి. ఎలా క్రియేట్ చేస్తాము? కస్టమర్ క్లిక్ చేస్తే కింద మీకు క్రియేట్ యాడ్ న్యూ ఫోల్డర్ వచ్చింది. దీని మీద క్లిక్ చేసి మై ఎఫెక్ట్స్ అనో మీకు కావాల్సిన లేకపోతే ఇంకేదైనా నేమ్ పెట్టుకుని మీకు నచ్చినట్టుగా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. మై ఎఫెక్ట్స్లో మళ్ళీ ఒక కొత్త కేటగిరీ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఏం చేస్తానంటే మాస్క్ ఫిల్టర్ అని చెప్పేసి నేను ఇక్కడ యూజ్ చేస్తాను. ఓకే అన్నాను. ఓకే అని దీనికి ఒక పేరు పెట్టుకుంటారు మీరు, మూమెంట్ లేదా మోషన్ మాస్కింగ్ అన్నారు అని పెట్టుకున్నారు. సో ఇది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? వీడియో ఫిల్టర్స్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, దీనిలో లాస్ట్లో మీకు ఇక్కడ మై ఎఫెక్ట్స్ కనిపిస్తుంది. మాస్క్ ఫిల్టర్లో ఇక్కడ మూమెంట్ ఆఫ్ మోషన్ ఫిల్టర్ కనిపిస్తుంది. దీనిలో మీరు దీని మీద అప్లై చేస్తే దాని మీదకి దీన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ తీసుకున్నాము, ఈ క్లిప్ తీసుకుని దీని మీద అప్లై చేయాలంటే వీడియో ఫిల్టర్స్లోకి వెళ్ళి దీని మీద అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసిన యానిమేషన్తో సహా ఆ మూమెంట్ వచ్చేసింది. సో ఫస్ట్ యానిమేషన్ పొజిషన్ మూమెంట్ లేదు, కానీ మనం తీసుకుని సేవ్ చేసుకున్నాము. ఇలా మీరు చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది వీడియో ఫిల్టర్స్లో ఉన్న చాలా ఆప్షన్స్లో కొన్ని బెటర్ ఆప్షన్స్. పిఏపి కావచ్చు, స్టైలేజ్ కావచ్చు, టోన్ వర్క్ కావచ్చు. సో టోన్స్ కూడా నెంబర్ ఆఫ్ టోన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సాఫ్ట్వేర్లో. సో మీకు ఏదో ఫుటేజ్ బేస్ చేసుకుని మీకు ఏది సూటబుల్ ఉంటుందో ఆ టోన్ని మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుటేజ్లో మీకు ఈ బ్లాక్ అండ్ వైట్ ఫుటేజ్ ఉంది, దీనిలో ఇంకేదైనా కలర్ టోన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో వైలెట్ కలర్ దీన్ని చేంజ్ చేసుకుంటాను అనుకుంటే జస్ట్ దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఇది వైలెట్ టోన్లోకి చేంజ్ అవుతుంది. సో ఇవి కొన్ని డిఫరెంట్ టోన్స్ మనం సాంగ్ ప్రాజెక్ట్స్లో, టేజర్స్లో, ప్రీ వెడ్డింగ్ షూట్స్ వర్క్ చేసినప్పుడు వాటిలో వాడుకోవడానికి చాలా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ టోన్స్ దీనిలో ఉన్నాయి. మీ ఫుటేజ్ బేస్ చేసుకుని ఏదైతే మీకు సెట్ అవుతుందో ఆ టోన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా ట్రాన్స్ఫర్మేషన్స్, అలాగే మీరు స్కేల్, రొటేట్ మనం చేసాము. స్కేలింగ్, రొటేషన్, మూమెంట్, పొజిషన్ ఇవన్నీ మాన్యువల్ చేసాం మనం. దీనికి కూడా మీకు ఆటోమేటిక్గా కొన్ని ఇక్కడ ఫిల్టర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు రొటేషన్ చేసుకోవచ్చు, స్కేల్ కావాలంటే స్కేల్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుటేజ్లో మనం ఏదైతే మనం అప్లై చేసామో తీసేసి అనేది మొత్తం ఎఫెక్ట్స్ తీసాను. చూడండి, పైన క్లిప్ ఉంది, కింద క్లిప్ ఉంది. నేను ఇప్పుడు పైన క్లిప్ మీద నేను ఇక్కడ ఒక రొటేట్ అండ్ ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి. సో రొటేషన్, స్కేల్ ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. సో స్కేల్ అండ్ రొటేట్ ఉంది దీన్ని అప్లై చేశాను తీసుకొచ్చి. అప్లై చేయగానే ఆటోమేటిక్గా చూడండి ఈ లోపల నుంచి ఆ క్లిప్ బయటికి చూడండి స్కేల్ అండ్ రొటేట్ ఆప్షన్స్తో మనం ఏం చేయకుండానే అదే ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగా మనకు దీనిలో మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో దీని మళ్ళీ ఎఫెక్ట్ సెటప్లోకి వెళ్ళి మీరు ఆ స్పీడ్ కావాలి, కొంచెం స్పీడ్ వస్తే బాగుంటుంది మీకు అనిపించింది. సో ఆ స్పీడ్ని ఇక్కడ మీరు ఎంతవరకు కావాలో ఆ మోషన్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పొజిషన్ ఎంతవరకు కావాలో లేదా స్కేలింగ్ ఎంతవరకు కావాలో ఆ పొజిషన్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లాస్ట్గా ఫస్ట్ ఎంత ఉంది చూడండి, లాస్ట్లో ఎంత ఇచ్చారంటే 25 ఇచ్చారు. సో మీకు 25 కాదు ఇంకా ఎక్కువ కావాలనిపించింది మీకు స్కేలింగ్. సో దీన్ని ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ ఫ్రేమ్కి వచ్చి ఇక్కడ 25 బదులుగా నేను 50 ఇస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఇది చూడండి 50కి అడ్జస్ట్మెంట్ అవుతుంది ఆటోమేటిక్గా. 0 నుంచి 50కి వస్తుంది అనమాట.
సో ఇలాగా మనం ఏదైతే రొటేషన్ మనకు కావాలో ఆ అడ్జస్ట్మెంట్స్ కూడా మనం దీనిలో అడ్జస్ట్మెంట్ చేసుకుని వర్కౌట్ చేసుకునే వీలుగా మనకి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. ఇలా వీడియో ఫిల్టర్స్ మొత్తం మీద మీరు వర్క్ చేసుకోవచ్చు. వీడియో ఫిల్టర్స్తో పాటుగా మీకు ఆడియో ఫిల్టర్స్ కూడా మీకు కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏంటి ఆడియో ఫిల్టర్స్ అంటే మన రెగ్యులర్గా మనం చూస్తుంటే కొన్ని మనకి సౌండ్ తక్కువ ఉంటాయి, కొన్ని ఏమో ఆడియో సరిగ్గా రాదు. సో దాని యొక్క బేస్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తుంటాయి అప్పుడప్పుడు. సో మనం వాటి కోసం ఏం చేస్తామంటే కొన్ని ఆడియో ఫిల్టర్స్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో నేను ఫైల్ ఒకటి తీసుకున్నాను, ఆడియో ఫైల్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఈ ఆడియో ఫైల్ నేను ఆడియో ట్రాక్ మీద ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఈ ఆడియో ట్రాక్లో నాకు వీడియో ఉంది కదండి. ఇక్కడ ఈ ఆడియో ట్రాక్లో ఏదైతే నాకు కనిపిస్తుందో ఇది నాకు సరిగ్గా కనిపించట్లా. దీనిలో ఏముండాలి, ఇక్కడ మనకి ఏం కావాలి దీనిలో? సో దీనిలో ఈ ఆప్షన్స్ ఏవవుతున్నాయో టైమ్ ఆప్షన్స్లో నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే చూడండి ప్లేన్ కనిపిస్తుంది ఇక్కడ నాకు. సో నాకు ప్లేన్ గా కనిపించాల్సింది, నాకేం కనిపించాలి? ఒక వేవ్ కానీ ఏదైనా కనిపించాలి నాకు. దానికోసం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. చూడండి ఆడియో విజువలైజేషన్లోకి వస్తే ఇక్కడ మీకు నన్ను కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏం కనిపించట్లా. అలాగే మనకి మోనో అని పెట్టాను నేను. మోనో అని పెడితే ఏమవుతుందంటే దీనిలో ఉన్నటువంటి వేవ్ ఏదైతుందో మీకు కనిపిస్తుంది. చూడండి వేవ్ ఏదైతుందో ఆ వేవ్ కనిపిస్తుంది మీకు. ఇది చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంది ఆడియో. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీది చాలా లో ఫ్రీక్వెన్సీలో వినిపిస్తుంది మనకి. సో దీనికోసం ఏం చేస్తుంటే అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మనకి లో ఫ్రీక్వెన్సీ ఉంది, ఎక్కడి నుంచి మనకి బాగుంది అని చూసుకుంటే మనకి ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా. ఈ డిస్ప్లేలో వేవ్ ఫామ్లో ఉన్న దాంతో మనం అర్థం చేసుకోవచ్చు కొంచెం లో ఫేజ్ ఎక్కడ ఉందో, హై ఫేజ్ ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్ కొంచెం హై ఫేజ్ పెంచాలనుకున్నప్పుడు ఏం చేస్తాను? సో నేను ఆ క్లిప్ వరకే అంటే ఓవరాల్గా అప్లై చేయకుండా నేను కటింగ్ టూల్ యూజ్ చేసి లేదా రేజర్ టూల్ యూజ్ చేసి ఇక్కడ నుంచి సి ప్రెస్ చేశాను. ఇక్కడ మళ్ళీ సి ప్రెస్ చేశాను. అప్పుడు ఏమైంది? నాకు రేజర్ టూల్ అంటే కట్ ఆప్షన్ ఇక్కడ నాకు ఆప్షన్ వచ్చింది. సో నేను దీన్ని క్లిక్ చేయగానే నాకు సపరేట్ అయిపోయింది. ఇది సపరేట్, ఇప్పుడు ఈ క్లిప్ సపరేట్, ఈ క్లిప్ సపరేట్, మూడు సపరేట్ ఉన్నాయి. సో దీని మీద నేను రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఆడియో ఛానల్స్తో పాటుగా నాకు కొన్ని ఆడియో ఫ్రీక్వెన్సీ, ఆడియో క్రాస్ ఫేడ్, ఇలా కొన్ని ఆప్షన్స్ మనకు దీనిలో కనిపించడం జరుగుతుంది. సో దీనిలో నేను ఈ ఆడియోని గెయిన్ ఆర్ నార్మలైజ్ అంటే నేను ఆడియో గెయిన్ ఏదైతుందో దీన్ని పెంచాలనుకుంటున్నాను. సో ఈ ఆడియో గెయిన్ పెంచడాన్ని లేదా నార్మలైజ్ చేసుకుంటానికి, నార్మలైజ్ చేయడం అంటే ఏంటి? బాగా హెవీగా ఉంటే కొంచెం తగ్గించుకుంటాము, లేదా తక్కువ ఉందని పెంచుకుంటాము. సో నార్మలైజ్ అంటే బై డిఫాల్ట్గా 0 డెసిబెల్స్లో ఉంటుంది. సో ఆడియో మనం డెసిబెల్స్లో కొలుస్తాం కాబట్టి ఇది 0 డెసిబెల్స్లో ఉంది ప్రెసెంట్. సో కానీ మనకి కొంచెం ఎక్కువ కావాలి అంటే మనం రైట్ సైడ్కి మనం మూవ్ చేస్తే ఒక 2-3 డెసిబెల్స్ మనం పెంచితే, 5 డెసిబెల్స్ పెంచితే కొంత ఫ్రీక్వెన్సీలో చూడండి అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో తక్కువ కొంచెం, ఇప్పుడు కొంచెం పెరిగింది. అంటే అండు కూడా చూపించాను మీకు. చూడండి పైన చిన్న లైన్ వస్తుంది. ఇక దీనిలో 5 డెసిబెల్స్ నుంచి 10 చేశాను. 10 చేస్తే ఈ పైన చూడండి ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది, మీకు బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది చూడండి. సో దీంతో మనకి ఆడియో డెసిబెల్స్ పెరిగింది అనమాట. సో మనకి ఆ డెసిబెల్స్ తగ్గించాలంటే మనం లెఫ్ట్ సైడ్కి మనం మూవ్ చేస్తాము. గెయిన్లోకి వెళ్ళి నార్మల్స్లో లెఫ్ట్ సైడ్లో మనకి ఎంత కావాలో అంత. బై డిఫాల్ట్ 0 ఉంటుంది, తగ్గించుకుంటే ఇలా తగ్గించేసుకోవచ్చు. ఇంకా బాగా తగ్గిపోయింది. అయితే దీంతోనే ఇక్కడ మీకు ఇంకో 2 ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు. మోనోతో పాటు కింద స్టీరియో అని ఒక ఆప్షన్ ఉందండి. స్టీరియో అంటే ఏం చూపిస్తుంది మీకు? లెఫ్ట్ రైట్ ఛానల్స్ కూడా చూపిస్తుంది మీకు. అంటే లెఫ్ట్ ఛానల్ ఎంత ఉంది, రైట్ ఛానల్ ఎంత ఉంది. సో మన స్పీకర్స్లో ఎంతైతే వింటున్నామో ఆ ఛానల్స్ అన్ని కూడా మనం వినడానికి వీలుగా ఇక్కడ ఏ ఛానల్లో ఎంతవరకు వినిపిస్తుందో మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. సో మీకు ఎప్పుడన్నా కొన్ని సందర్భాల్లో ఆడియో సరిగ్గా రావట్లేదంటే ఒకసారి ఛానల్స్ చెక్ చేసుకోవడం అనేది చాలా సింపుల్. అంటే లెఫ్ట్ ఛానల్లో కొంత ఉంది, రైట్ ఛానల్ లేకపోతే, రైట్ ఛానల్ లెఫ్ట్ ఛానల్ లేకపోతే కూడా మీకు ఇబ్బంది క్రియేట్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క ఛానల్స్ని చెక్ చేసుకోవడం ఒకసారి ఇంపార్టెంట్. సో ఒకవేళ అలా ఉన్నప్పుడు దానికి కూడా ఆప్షన్స్ మనం ప్రొవైడ్ చేసాం. ఏం చేశారంటే ఆడియో ఛానల్స్లోకి వెళ్ళి క్లియర్ రైట్, క్లియర్ లెఫ్ట్ ఇలా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఛానల్స్లో ఇక్కడ ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆడియో ఛానల్స్లో క్లియర్ లెఫ్ట్ అన్నాను లేదా క్లియర్ రైట్ అన్నాను. సో ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో నేను క్లియర్ చేయడం ద్వారా ఒక ఛానల్ వినిపిస్తుంది, రెండో ఛానల్ వినబడదు. నేను ఇప్పుడు రెండు ఆఫ్ చేశాను యాక్చువల్గా. సో మళ్ళీ చూపిస్తాను మీకు, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్లిప్స్ తీసుకుందాం మనం. మ్యూజిక్ ఉంది కాబట్టి మనకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు హెడ్ ఫోన్స్తో వింటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఒకవేళ మీరు హెడ్ ఫోన్స్ ఉంటే హెడ్ ఫోన్స్ వినండి, ఇంకా బెటర్గా మీకు దీనిలో డీటెయిల్స్ మీకు బాగా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 డెసిబెల్స్ పెట్టానంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ పెంచాను, బాగా పెంచి ఇప్పుడు వింటున్నాను. సో నేను దీనిలోకి వచ్చి ఇప్పుడు ఆడియో ఛానల్స్లోకి వచ్చి క్లియర్ రైట్ లెఫ్ట్ అన్నాను. సో ఇప్పుడు మీ హెడ్ ఫోన్లో లేదా మీ యొక్క స్పీకర్లో ఒక సైడ్ మీకు ఆడియో వస్తుంది చూడండి.
సో ఇప్పుడు ఏం చేస్తాను, క్లియర్ లెఫ్ట్ అన్న అంటే లెఫ్ట్ పోయింది, మొత్తం మ్యూట్ అయిపోయింది, ఓన్లీ రైటే పనిచేస్తుంది. సో ఇటువంటి కేసులో మీకు కొన్ని ఆడియోస్ వస్తుంటాయి, ఒక ఛానలే పనిచేస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నాకు లెఫ్ట్ లేదు కదా, అంటే లెఫ్ట్లో నాకు అంతా మ్యూట్ అయిపోయింది, సో రైట్ ఒకటే పనిచేస్తుంది. కాబట్టి నేనేమంటాను, రైట్లో ఉన్నదాన్ని కాపీ చేసి లెఫ్ట్లో కూడా పేస్ట్ చేయమన్నాను. సో కాపీ రైట్ టు లెఫ్ట్ అన్నాను. అన్నప్పుడు ఏమవుతుందంటే, నాకు లెఫ్ట్ ఛానల్లో కూడా ఇప్పుడు ఆడియో వస్తుంది, టూ ఛానల్స్లోనూ ఆడియో వస్తుంది నాకు. చూడండి, మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఈ ఆడియో ఛానల్స్లోకి వెళ్ళాను, వెళ్ళి క్లియర్ రైట్ అన్నాను, ఈసారి క్లియర్ రైట్ అన్నాను. ఇప్పుడు మనకి చూడండి ఓన్లీ లెఫ్ట్ పని చేస్తుంది. అంటే రైట్లో ఉన్నంత మనం క్లియర్ చేసాం, తుడిచిపెట్టేసాం. కాబట్టి ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ పని చేస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హెడ్ ఫోన్స్లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది, స్పీకర్స్లో కూడా టూ స్పీకర్స్ ఉన్న వాళ్ళకి చూస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ ఒకటి ఉంది, రైట్ లేదు కదా. సో నేనేం చేస్తున్నాను, నాకు రెండిట్లో కావాలి కాబట్టి లెఫ్ట్లో ఉన్నదాన్ని రైట్లో కూడా కాపీ చేసి పెట్టు అన్నాను. ఓకే, కాపీ లెఫ్ట్ టు రైట్. ఇలా ఎప్పుడైనా మీకు షూట్ చేసినప్పుడు కొన్నిసార్లు పొరపాటున ఏమవుతుందంటే, మీ కస్టమర్స్ రికార్డింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఒక ఛానల్ రికార్డ్ అవుతుంది అనమాట. అలా ఒక ఛానల్ రికార్డ్ అయినప్పుడు మీకు ఒక ఛానల్ నుంచి వినిపిస్తుంటుంది, ఆడియో సరే క్లారిటీ ఉండదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, బై డిఫాల్ట్గా కాపీ లెఫ్ట్ టు రైట్, కాపీ రైట్ టు లెఫ్ట్ కుట్టాలి. సో అప్పుడు ఏమవుతుందంటే, మీకు రెండు ఛానల్స్ క్లియర్ ఉండి వాయిస్ చాలా బెటర్గా అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని చాలా వరకు చాలా మంది ఎడిటర్స్ బై డిఫాల్ట్గా మ్యాండేటరీగా చేసుకుంటారు. ఎందుకంటే ఎలా ఉన్నా కూడా మనకి ఖచ్చితంగా అది ప్రాబ్లం క్లియర్ అవుతుంది కాబట్టి, బై డిఫాల్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంపోర్ట్ చేయగానే జస్ట్ వెళ్ళిపోయి ఆడిషన్స్ వెళ్ళిపోయి కాపీ రైట్ లెఫ్ట్, కాపీ లెఫ్ట్ రైట్ అని చెప్పి కొడేస్తారు. ఎందుకంటే ఎటువంటి ఇష్యూనా క్లియర్ అయిపోతుంది ఫస్ట్, తర్వాత ఎదుర్కొని ఇబ్బంది పడి టెన్షన్ పడకుండా ఉండడానికి వీలుగా అలా చేసేస్తారు అనమాట. కాబట్టి ఇది ఒక గుడ్ ప్రాక్టీస్. ఎప్పుడైనా సరే మీరు ఆడియోతో వర్క్ చేసినప్పుడు, ఎక్కువగా ఆడియో రికార్డింగ్స్ కానీ ఆడియోతో మీరు ఏదైనా ప్రమోషన్ కానీ చేస్తున్నప్పుడు, ఇది మీరు సెట్ చేసుకోవడం చాలా గుడ్ ప్రాక్టీస్లో ఉంటుంది మీకు. ఇది ఒకటి ఫాలో అవుతుండండి. ఇప్పుడు మ్యాండేటరీగా తీసుకోండి, ఆడియో ఛానల్స్లో మ్యాండేటరీగా తీసుకోండి. అలాగే స్వాప్ ఛానల్స్ అంటే, ఇప్పుడు ముందే చెప్పుకున్నాం కదా, లెఫ్ట్ టు రైట్లో ఉన్నదాన్ని అయితే కొంచెం మ్యూజిక్ ఉందో అది లెఫ్ట్లోకి రావాలి, లెఫ్ట్లో ఉన్నదాన్ని మ్యూజిక్ రైట్లోకి వెళ్ళాలంటే స్వాప్ ఛానల్స్ ప్రెస్ చేయడం ద్వారా మీరు అది కూడా మీరు చేయొచ్చు. ఇది మీకు బాగా 5.1 ఛానల్స్తో వచ్చేసినప్పుడు, ఇవన్నీ రెగ్యులర్గా ఏంటంటే ఈ స్వాప్ ఛానల్స్ 5.1 స్టూడియో మీరు ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తే ఇంకా బెటర్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో వీటికి పెద్ద పీట వేయం, కానీ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో ఎక్స్క్లూజివ్గా దాని మీద వర్క్ చేస్తారు కాబట్టి, ఇంకా చాలా దానిలో ఇంకా మీరు ఎన్హాన్స్ చేసుకోవడానికి, నాయిస్ రిమూవ్ చేసుకోవడానికి ఇంకా బెటర్ ఆప్షన్స్ మీ దానిలో ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ ఆప్షన్స్ దీనిలో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పటికప్పుడు ఊరికే జస్ట్ ఎడిట్ చేసుకోవడానికి వీలుగా కొన్ని ఆప్షన్స్ మాత్రం దీనిలో ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి అంత దీనిలో ఎక్స్పీరియన్స్ ఉండదు దీనిలో మనం సెట్ చేసుకోవడానికి. సో రీసెట్ డిఫాల్ట్ అంటే డిఫాల్ట్గా ఏదైతే ఉందో అలా రీసెట్ అయిపోతుంది, డిఫాల్ట్ సెట్టింగ్స్కి వచ్చేస్తుంది ఇది. అలాగే దీనిలో నాయిస్ రిమూవర్ ఆప్షన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఏదన్నా ఆడియో ఏదన్నా నాయిస్లో మీకు బాగా ఇబ్బంది ఉంది, రికార్డ్ చేసేటప్పుడు బాగా నాయిస్ ఉందంటే దీని నుంచి కూడా మీరు కొంత పార్ట్ నాయిస్ రిమూవ్ చేయొచ్చు. కొంత పార్ట్ నాయిస్ రిమూవ్ చేయొచ్చు అన్నాం కాబట్టి, అవుట్డోర్లో షూట్ చేసింది మొత్తం నాయిస్ నాకు అంతా పోవాలంటే కుదరదండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా మీకు ఇది ఎక్స్క్లూజివ్గా ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కాదు. సో కాబట్టి ఏదైతే బేసిక్ లెవెల్లో నీడ్ ఉంటుందో, అంటే రికార్డింగ్ స్టూడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు శ్వాస కావచ్చు, లేదా ఫ్యాన్ సౌండ్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, అవి రికార్డ్ అవుతుంటాయి. పక్షుల అరుపులు కావచ్చు, బయట చిన్న చిన్న హారన్స్ కావచ్చు రికార్డ్ అవుతుంటాయి. వాటి వరకు రిమూవ్ చేయగలదు. కానీ మీరు అవుట్డోర్లో షూట్ చేసిన తర్వాత ఆ వాయిస్ మొత్తం నాకు పోవాలి, వాళ్ళిద్దరు వాయిస్ నాకు రావాలంటే ఇటువంటి సాఫ్ట్వేర్స్లో సాధ్యం కాదు. దానికి ఎక్స్క్లూజివ్ మీరు ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అవి ఛానల్ వైడ్గా మీకు కంప్లీట్గా మీకు లేయర్స్ వైజ్గా వస్తుంది. అక్కడ మీరు ఏ ఛానల్ కంటే ఆ ఛానల్ ఎడిట్ చేసుకుని వర్క్ చేసుకునే ఫెసిలిటీ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ దాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. దీనిలో బేసిక్ లెవెల్లో మీరు అయితే నాయిస్ ఏదైతే మీకు ఉంటుందో, చిన్న చిన్న బర్డ్ సౌండ్స్, శ్వాస కానీ లేదా ఎయిర్ సౌండ్స్ కానీ ఫ్యాన్ సౌండ్స్ కానీ, వాటిని కొంతవరకు దీన్ని రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే నాయిస్ రిమూవర్లో మనం ఇవన్నీ పొగటాలను ఎక్కువ పడితే బేస్ సౌండ్ ఏదైతుందో అది కూడా పోయే ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ప్రొఫైల్ డ్యూరేషన్ ఉంది, నేను 5% ఇక్కడ పెట్టాను, పెట్టి నువ్వు ఓకే అన్నప్పుడు నాకు నాయిస్లో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ ఉంది. చూడండి, కొంత డిస్టర్బెన్స్ వస్తుంది అట్లీస్ట్. సో అది మీరు ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మనకి దీనిలో ఎక్కువ పెంచేస్తే పోతుందేమో అని భ్రమలో అయితే దీంట్లో వర్క్ చేయొద్దండి. ఇది పూర్తిగా ఎక్స్క్లూజివ్గా ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కాదు, ఇది వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మీరు వీటిలో హ్యాండిల్ చేయండి జాగ్రత్తగా. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫిల్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఆడియో ఫిల్టర్స్ ఉన్నాయి దీనిలో. ఆడియో ఫిల్టర్స్ మనం చెక్ చేసినట్లయితే చూడండి, దీనిలో ఇందా మీకు చెప్పినట్టుగా వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను కావచ్చు. సో వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఒక ఎడిటింగ్ టూల్ వేసాను, ఎఫెక్ట్ వేసాను, దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ ఫిల్టర్ అక్కడ వచ్చింది. దీనిలో ఎంత ఫేస్ మీకు వాల్యూమ్ కావాలో అంత ఫేసు మీరు కూడా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. చూడండి, ఇది లేదనుకోండి, సో దీని యొక్క ఎఫెక్ట్ అంత ఉంది, ఇది అప్లై చేసినాక దీని యొక్క ఎఫెక్ట్ అంతే అయింది. సో దీన్ని తగ్గిస్తున్నాను నేను, తగ్గిపోయింది.
ఇక్కడ ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ క్రియేట్ అయింది అంటే స్లోగా తగ్గి స్లోగా పెరుగుతుంది చూడండి. అప్ అండ్ డౌన్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే క్లిప్ ఉందో ఆడియో, నేను దీన్ని ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ కట్ చేశాను. కట్ చేసి నేను దీన్ని ఇక్కడ ఇక్కడ నాకు వాయిస్ బాగా తగ్గాలి. సో నేను ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ ఉంది ఇక్కడ, నేను దీన్ని తగ్గించాను. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ పెంచాను. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి తగ్గించాను. ఇలా మీరు ఎప్పుడన్నా కొంచెం ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారం కూడా వర్క్ చేసుకోవచ్చు. జీరోలో ఉంది, స్లోగా పెరుగుతుంది. మళ్ళీ తగ్గిపోయింది. సో ఇలా మనం ఆడియో కంట్రోల్ని, మూమెంట్స్ని, పొజిషన్స్ని, వాటి యొక్క మిక్సర్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. సో అలాగే ఇంకా దీనిలో చాలా ఫిల్టర్స్ ఉన్నాయి మీకు. ఆడియో ఫిల్టర్స్లో మీరు అంటే దాని ఏమంటాము, రివర్బ్ సౌండ్స్ కావచ్చు, గార్గిల్ సౌండ్స్ కావచ్చు, ఇలా కొన్ని సౌండ్స్ ఎఫెక్ట్స్ కొంచెం యాడ్ ఆన్ చేసుకుంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇందని చెప్పినట్టుగా నార్మల్ నాయిస్ రిమూవర్ అని చెప్పేసి నాయిస్ రిమూవర్. సో ఇందాక ఏదైతే చూసామో నాయిస్ రిమూవర్, అదే నాయిస్ రిమూవర్ది. సో అక్కడ రైట్ క్లిక్ చేస్తూ వస్తుంది. ఇక్కడ మన డిఫాల్ట్గా ఎఫెక్ట్ సెటప్ లాగా ఇచ్చారు. దీనిలో ఏదైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, నాయిస్ ఎంతవరకు మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, దీనిలో వాల్యూ పెంచుకుంటూ వెళ్తే మీకు ఇందాక చెప్పినట్టుగా మీకు మేజర్ వాయిస్ కూడా మీకు బాగా డిఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇవన్నీ యూస్ చేసేటప్పుడు మీకు హెడ్ ఫోన్స్ యూస్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే చాలా డీటెయిల్ నాయిస్ ఏదైనా మీకు పోతే ఇబ్బంది పడతాము. సో బాస్ పెంచుకుంటే బాస్ పెంచుకోవచ్చు, రివర్బింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ ఎక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్కువ కోసం కొన్ని ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ. సో లెఫ్ట్ ఎకో, రైట్ ఎకో. ఎక్కువ అంటే ఏమో తెలుసుగా మీకు, రీసౌండ్ వస్తుంటుంది కనుక బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ రివర్బ్ అవుతూ ఉంటుంది అనమాట వెనకాల. సో రివర్బ్ పెంచుకుంటే రివర్బ్ పెంచుకోవచ్చు. సో ఇలా రకరకాలుగా నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో వీటిలో మనకి రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్గా. బై డిఫాల్ట్గా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా ఎక్కువ MP3 వాడతాం. MP3 అని కూడా డిఫాల్ట్గా మనకు అన్ని నచ్చినట్టు వస్తాయి. ఎప్పుడైనా రికార్డింగ్స్ మీరు చేస్తే, స్టూడియో వర్క్ చేస్తే వాటికి ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఉంటాయి. సో వాటిలో కూడా చాలా తక్కువగా ఇది చాలా మైండియట్గా మీరు దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనిలో ఇచ్చే ఎఫెక్ట్ కంటే మీరు ఆడియో సాఫ్ట్వేర్ వాడితే, ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వాడితే దానిలో ఇంకా బెటర్గా వస్తాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా మీకు అప్పటికప్పుడు ఏదైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే దానికోసం ఇవ్వబడినటువంటి చిన్న చిన్న ఫిల్టర్స్. వీటిని రియల్ టైంలో మీరు ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లాగా దీన్ని ఊహించుకుని వర్క్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది తప్ప దానిలో దీన్ని చాలా బెటర్గా, అంటే చాలా తక్కువగా వాడుకోవడం మంచిది. ఉన్న బేస్ ఆడియో పాడైపోకుండా ఉంటుంది. సో ఇలాగ మనం ఫిల్టర్స్, ఆడియో ఫిల్టర్స్ ఉన్నాయి. ఆడియో ఫిల్టర్స్తో పాటుగా ఇంకా మనం దీనిలో నిన్న ఎఫెక్ట్స్ చేసాం. మనం ఇందాన ఆ ఎఫెక్ట్స్ చేసినప్పుడు మనం దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ ఎఫెక్ట్ ఇందాక మనం చూసాం. సో ఈ మాస్క్ ఎఫెక్ట్లో వీడియో ఫిల్టర్స్లోకి వెళ్ళాను. వీడియో ఫిల్టర్స్లో మాస్క్ అని ఉంది ఆప్షను. ఈ మాస్క్లోకి వెళ్తే నాకు దీనిలో మల్టిపుల్ మాస్క్ ఆప్షన్స్ దీనిలో మనకు కనిపించాయి. మీకు స్టార్ అని ఇలా చాలా ఉన్నాయి కదా. సో ఒకవేళ ఇలా కాకుండా మీకు కస్టమైజ్డ్ మాస్క్ ఏమైనా ఉంటే మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, మీ దగ్గర ఒక మాస్క్ ఉన్నాయి, కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి. సో అవి ఉంటే ఎలా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా బయట నుంచి తెచ్చుకున్నట్టు గ్రాఫిక్స్ కావచ్చు, ఇంకేదైనా ఉంటే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి. సో దీనిలోకి వచ్చి నేను బై డిఫాల్ట్గా ఫిల్టర్స్లోకి వచ్చాను. డిఫాల్ట్లో మీరు అప్లై చేస్తే ఇక్కడ మాస్క్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ మాస్క్ ఆప్షన్ అప్లై చేయడం ద్వారా దీనిలో బై డిఫాల్ట్గా ఒక హార్ట్ షేప్ మాస్క్ ఇక్కడ అప్లై అయింది. సో దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలంటే క్లిప్ సెలెక్ట్ చేశాను. క్లిప్ సెలెక్ట్ చేసి ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ప్రైవేట్ మీడియా ఉంది. ఇందులో ఇక్కడ ప్రైవేట్ మీడియా క్లిక్ చేస్తే దీనిలో మనం ఒక చిన్న డైలాగ్ బాక్స్ వచ్చింది. ఈ డైలాగ్ బాక్స్లో మీ దగ్గర మాస్క్ ఎక్కడ ఉన్నాయో వాటిని మీరు సోర్స్ నుంచి తెచ్చుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజెస్ ఉంటే ఇమేజెస్, వీడియో ఫైల్స్ ఉంటే వీడియో ఫైల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని ఇమేజెస్ అవుతున్నాయి, మాస్క్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, ఆ మాస్క్ ఇమేజ్ వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ డీ డ్రైవ్లో, ట్విస్టర్లో నా దగ్గర కొన్ని మాస్క్ ఇమేజ్లు ఉంటాయి. సో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం మాస్క్, ఈ మాస్క్ ఇమేజ్లు ఉంటాయి. సో దీనిలో ఏదైనా ఇమేజ్ కావాలంటే నేను ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా మనం అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎప్పుడైతే అప్లై చేసినా ఇక్కడ మాస్క్ కనబడట్లేదు మీకు. ఎప్పుడు కనిపిస్తుందంటే ఇక్కడికి వచ్చి మీరు దీనిలో ఈ మాస్క్ని దీనిలో ఇక్కడ సెలెక్ట్ ఆల్ఫా ఫ్రమ్ ఆల్ఫా ఛానల్ తీసుకుంది. అంటే ఆల్ఫా ఛానల్ అంటే ఏంటి, మాస్క్ ఎలా పనిచేస్తుంది మనకు అర్థమైతే ఆల్ఫా ఛానల్ అంటే అర్థమవుతుంది. సో మీరు ఈ యొక్క బ్లాక్ అండ్ వైట్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. దీనిలో బ్లాక్ అండ్ వైట్ రెండు ఉన్నాయి. సో ఈ బ్లాక్ అండ్ వైట్లో వైట్ కలర్లో కనిపిస్తుందంతా ఫుటేజ్ ఏరియా, అంటే మనకి కంటెంట్ ఏరియా అంటాం. రెస్ట్ ఆఫ్ థింగ్స్ని ఆల్ఫా ఏరియా అంటాం. ఆల్ఫా అంటే జీరో ఏరియా. సో మన ఇందా ఇక్కడ ఉంది కదా ఆల్ఫా ఆప్షన్, మాస్క్లో ఉంది కదా. మనం ఫిల్టర్స్లో చూసాం, మనం ఎఫెక్ట్ సెటప్లో పైన మనం ఆల్ఫాని తగ్గిస్తే ఏమైంది, జీరో అయింది. మన కలర్ అంతా జీరో అయిపోతుంది. అలాగా ఇదంతా ఆల్ఫా ఏరియా, ఇదంతా జీరో ఏరియా అనమాట. సో నేను ఇప్పుడు ఆల్ఫా ఛానల్ నుంచి కాదు,
రెడ్ ఛానల్ నుంచి కానీ బ్లూ ఛానల్ నుంచి కానీ తీసుకోమని చెప్పాను. సెలెక్ట్ ఆల్ఫా ఫ్రమ్ రెడ్ కలర్ అనుకోండి, అప్పుడు మీకు ఇది అప్లై అవుతుంది. లేదా బ్లూ కలర్ అనొచ్చు, ఏ ఛానల్స్ తీసుకోవచ్చు మనం. సో ఈ రెడ్ ఛానల్ ఏంటి, గ్రీన్ ఛానల్ ఏంటి, బ్లూ ఛానల్ ఏంటి, సియాన్ ఛానల్ ఏంటి, మెజంతా ఛానల్ ఏంటి, ఇది మనం కొంచెం ఫోటోషాప్లో కానీ కలర్స్తో కానీ వర్క్ చేస్తున్న వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. కొత్తగా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఫోటోషాప్లో మీరు ఒకసారి ఏదైనా న్యూ ఫైల్ తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్జీబీ కలరు, సిఎంఓకే కలరు, ల్యాబ్ కలర్స్ అని, హెచ్ఎస్ఎల్ అని, బిట్ మ్యాప్ అని అలా మల్టిపుల్ ఉంటాయి. గ్రే స్కేల్ అని మల్టిపుల్గా ఉంటాయి. సో ఆర్జీబీ అంటే 3 కలర్స్, రెడ్, గ్రీన్, బ్లూతో మీరు ఆర్జీబీ కలర్స్ వస్తాయి మీకు. అంటే మనం ఏదైనా కలర్ తీసుకుంటే, రెడ్ కలర్ తీసుకుంటే రెడ్ కలర్ ఇక్కడ ఉంటుంది, రెడ్ కలర్ ఫిల్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మనం గ్రీన్ ఫిల్ చేస్తే గ్రీన్ తీసుకోవాలంటే క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ రెడ్లో 255 ఉంటే ఇది 0 ఉండి, గ్రీన్ 255 ఉంటే అది గ్రీన్ కలర్, ఎగ్జాక్ట్ గ్రీన్ కలర్, దీన్ని ఫిల్ చేసుకోవచ్చు. అలాగే మనం దీనిలో బ్లూ కలర్ కావాలంటే, సో గ్రీన్ 0 చేసి బ్లూని మనం 255 చేసుకుంటే ఇది బ్లూ కలర్. ఈ ఫోటోషాప్లో మనం యూస్ చేస్తున్న ఆర్జీబీ కావచ్చు, లేదా ఇంకేదైనా బయట మనం చూస్తున్న ఆర్జీబీ కావచ్చు, మీ కెమెరాస్ ఉన్న ఆర్జీబీ కావచ్చు, మీరు షూట్ చేసేటప్పుడు మీకు కనిపించేటువంటి కలర్ ఇన్ఫర్మేషన్ ప్యాలెట్స్ ఉంటాయి మీ దగ్గర. సో నాలెడ్జ్ ఉంటూ సహజంగా చూస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మీరు చూసే ఉంటారు. సో ఈ ఛానల్స్ ఏవైతే మనకు ఉన్నాయో, మనకు ఫోటోషాప్లో ఏవైతే మనకి ఛానల్స్ కనిపిస్తాయో, ఇప్పుడు మనం తీసుకున్న ఆర్జీబీ మోడ్ కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఆర్జీబీ ఛానల్స్ కనిపిస్తుంటాయి మీకు. సో ఈ ఆర్జీబీ 3 ఉంటే ఆర్జీబీ ఛానల్ అంటాం. ఓన్లీ రెడ్ ఉంటే చూడండి బ్లాక్లో కనిపిస్తుంది, రెడ్ కనబడలేదు. ఇప్పుడు చూసారా, రెడ్ లేదు ఇక్కడ. రెడ్ సెలెక్ట్ చేసాక రెడ్ కనబడట్లా, గ్రీన్ సెలెక్ట్ చేస్తే గ్రీన్ కనబడదు, బ్లూ సెలెక్ట్ చేస్తే బ్లూ కనబడదు. చూడండి ఎందుకు ఇలా కనబడదు ఏంటంటే, మనం కొంచెం దాని మీద డీటెయిల్స్గా మీరు ఇన్ డీటెయిల్డ్ నేర్చుకుంటే, ఫోటోషాప్ కానీ ఇంకా సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే, డిజైన్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే మీకు ఐడియా ఉంటుంది సహజంగా. సో లేదు మాకు సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన కావాలి సార్ అంటే, దానికి స్పెషల్ క్లాస్ మనం ఏర్పాటు చేసుకుందాము ఫ్యూచర్లో ఫర్దర్గా. సో ఇలాగా ఏదైనా మాస్క్ అప్లై చేయాలంటే ఆ మాస్క్లో ఒక ఆల్ఫా ఛానల్ ఉండాలి. ఆ ఆల్ఫా ఛానల్ మనం ఫోటోషాప్ నుంచి క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది, ఆల్ఫా ఛానల్ ఒకటి క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో మనం ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ నుంచి నేర్చుకుంటే ఆ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఇప్పుడు మనం చేస్తున్న ఆర్జీబీ వర్క్ కాబట్టి ఇంకొక ఛానల్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టుగా రెడ్, గ్రీన్, బ్లూ, లాస్ట్లో ఒక ఆల్ఫా ఛానల్ అని చూడండి. ఆల్ఫా ఛానల్ ఏది ఉందో ఈ ఆల్ఫా ఛానల్ నుంచి కాకుండా మనం రెడ్ కలర్ నుంచో, గ్రీన్ కలర్ నుంచో, బ్లూ కలర్ తీసుకోమని చెప్పామో తీసుకుంది. తీసుకున్న తర్వాత మనం దీన్ని ఓకే అంటే ఇది ఇక్కడ ప్లే అవుతుంది. ఇవన్నీ తీసుకుంది స్టిల్ ఇమేజ్, స్టిల్ మాస్క్. అదే మీ దగ్గర యానిమేటెడ్ మాస్క్ ఉంటే కనుక, అంటే మన సాఫ్ట్వేర్ కూడా చాలా యానిమేటెడ్ మాస్క్ ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు. సో మీకు ఏదైనా యానిమేటెడ్ మాస్క్ కావాలంటే మీరు ఎక్స్‌రేవ్‌లోకి వెళ్ళండి, వీడియోలోకి వెళ్ళండి, కంటెంట్లోకి వెళ్తే వీడియోలో మీకు మాస్క్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మాస్క్లో మీకు మల్టిపుల్గా మీకు ఆడియో, సారీ, వీడియో అండ్ ఇమేజ్ రెండు రకాలటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది. చూడండి MP4 ఫైల్స్ ఉన్నాయి, జేపీఈజీ ఫైల్స్ ఉన్నాయి మార్కింగ్ ఆప్షన్స్లో. సో మీరు దీనిలో మీకు ఏది నచ్చితే దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్ బై టైం అంటున్నాను, నేను సార్ట్ బై టైప్ అని చెప్పి ఫస్ట్ వీడియో తీసుకున్న ఏదైనా వీడియో ప్లే చేసి చూసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఈ యాక్షన్ మార్క్స్ తీసుకుని ఓకే అన్నాను, చూడండి ఇక్కడ అప్లై అయిపోయింది. సో ఇది ఎలా ఉంటుంది, ఆ యాక్షన్ మాస్క్ ఎలా అప్లై అవుతుందో మనకు ఫుటేజ్ అలా రివీల్ అవుతుంది. దానిలో ఎటువంటి యానిమేషన్ ఉంటే మన ఫుటేజ్ ఆ యానిమేషన్తో ప్లే అవుతుంది అక్కడ. సో ఇవి మనం మంచి మంచి ఎఫెక్ట్స్ కోసం దీనిలో యూజ్ చేస్తుంటాము. దీనిలో కూడా బిల్లోకి వచ్చాను, ఇక్కడ ఇంకో క్లిప్ పెట్టాను చూడండి, కింద క్లిప్ వేరే, పైన క్లిప్ వేరే. దీని పొజిషన్ మార్చాలని అని చెప్పుకున్నాం కదా మనం. దీని పొజిషన్లోకి వెళ్ళి దీని పొజిషన్ని X యాక్సెస్ లేదా Y యాక్సెస్లో కొంచెం పైకి జరుపుతాను, దీన్ని కొంచెం స్కేల్ చేస్తాను, ఇంకా ఆన్ చేశాను, స్కేల్ చేశాను. దీని యొక్క X పొజిషన్ కూడా మార్చాను. సో దీనికి వేరే కలర్ ఎఫెక్ట్ ఇచ్చి ఫిల్టర్స్లోకి వెళ్ళాను, దీనికి ఒక లైట్ అని చెప్పాను, కలర్లోకి వెళ్ళాను, ఏదైనా టింట్ ఇచ్చాను, ఐసోలేట్ కలర్ అన్నాను, మెరూన్ ఏదో అప్లై చేసింది మీద. ఇలా మనం రకరకాలుగా మనకు కావాల్సినటువంటి క్రియేటివ్ థాట్స్ మీ దగ్గర మైండ్లో ఏ ఉంటాయో ఆ థాట్స్ కోసం ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో దీనిలో ఇలా మాస్క్ అప్లై చేసి కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇలా మాస్క్లు అప్లై చేసి, ఫిల్టర్స్ అప్లై చేసి మనం టీజర్స్ కంటెంట్ మనం తయారు చేసేటప్పుడు మనకి చాలా చాలా క్రియేటివ్ థాట్స్ కావాలి, క్రియేటివ్ నాలెడ్జ్ కావాలి, కొంత టైం కావాలి, ఎస్పెషల్లీ టైం కావాలి. సో స్మార్ట్ క్లిప్లో మీకు ఆ టైంని సేవ్ చేసుకుంటూ ఇటువంటి ఎఫెక్ట్స్తో పాటుగా మీకు రెడీగా టీజర్స్ చేసుకోవడానికి వీలుగా మనకి లైబ్రరీ ప్యాలెట్లో
మనకి చూడండి ఇక్కడ ఇక్కడ ప్రాజెక్ట్ లైబ్రరీ అనే కేటగిరీ ఉంది. ఈ ప్రాజెక్ట్ లైబ్రరీ కేటగిరీలో మీకు అన్ని రకాల ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సాంగ్ అని, టేజర్ అని, 2D టైటిల్ అని, 3D టైటిల్ అని, ఫోటో కంపోజర్ అన్ని రకాల ప్రాజెక్ట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏదైతే మనం ఇప్పుడు చూసామో ట్రాన్స్లేషన్స్ కావచ్చు, ఫిల్టర్స్ కావచ్చు, ఇవన్నీ యూజ్ చేసి ఇవన్నీ తయారు చేశారు. మన సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ యూజ్ చేసి ఇవన్నీ తయారు చేయబడింది. డిఫాల్ట్గా తయారు చేయబడింది. ఎక్కడ బయట నుంచి కొత్తగా ఏం తీసుకురాలేదు. సో కాబట్టి మీరు వాటిని చూసినా మీకు అవగాహన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీజర్ చూసారు మీరు, ఆ టీజర్లో ఏదైనా కొంత ఎఫెక్ట్స్ చూసారు కూడా మీరు, ఆ టీజర్ చూసినా మీకు అవగాహన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే చేద్దాం. ఇది చూడండి, స్కేల్ చేశాడు, రొటేషన్ చేశారు, క్లిప్ టు క్లిప్ ఇన్స్ట్రుమెంట్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు, దీనిలో ఈ పైన క్లిప్ని బ్యాక్గ్రౌండ్ క్లిప్ పెట్టారు, పైన ఉన్న క్లిప్కి కొంత మోషన్ అప్లై చేసి స్కేల్ అప్ చేసి తగ్గించారు సైజు. సో ఇలా మనం చూస్తే అర్థమవుతుంది మనకు. అంటే ఒక్కొక్క చూడాలి, బాగా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది అలా చేస్తుండొచ్చు, అది అలా చేస్తుండొచ్చు. మనం చూసి ప్రాక్టీస్ చేసేటప్పుడు దాన్ని అవగాహన పెంచుకుంటాం అనమాట. ఇంకా బెటర్గా చూడండి, స్లో మోషన్ కానీ, ఫాస్ట్ మోషన్ కానీ, ఫేడ్ ఎఫెక్ట్ చేశారు, ఫాస్ట్ మోషన్ చేశారు. చూడండి, ఫాస్ట్ చేశాడు, దాన్ని కొంచెం స్లో మోషన్ చేశాడు మళ్ళీ. సో బీట్ ప్రకారం ఆల్రెడీ రెడీగా చేసి పెట్టారు. సో మనం ఇలా చేయాలంటే ఏం చేయాలి, మన దగ్గర ఉన్న ఎఫెక్ట్స్తో మనం ఏం చేయొచ్చు, వాళ్ళు ఏ ఎఫెక్ట్లు వాడుండొచ్చు. ఇలా మీకు స్టడీ మెటీరియల్గా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం కస్టమర్కి మీరు అందజేయడానికి వీలుగా కూడా ఇది రెడీ టు యూజ్ ప్రాజెక్ట్ మీకు ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ మీరు కస్టమర్కి ఇవ్వాలంటే జస్ట్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీరు ఎడిట్ చేసి కస్టమర్కి అందజేయచ్చు. సో దానికి ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాంగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, పోర్ట్రేట్ సాంగ్స్ చేస్తున్నారు అనుకోండి. పోర్ట్రేట్ సాంగ్స్లో మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా సాంగ్ మనకి ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఏదైనా రిక్వైర్మెంట్ పెడితే అవి కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా పోర్ట్రేట్ సాంగ్ చూసాం, మనం చూసినప్పుడు దీనిలో కూడా మంచి మంచి ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ అప్లై చేస్తున్నాం కదా. సో అయితే ఈ పోర్ట్రేట్ సాంగ్లో మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు షార్ట్స్ మనకి బాయ్ గర్ల్ కపుల్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర నేనైతే ఫుటేజ్ నేను అప్లై చేసి చూస్తున్నానో, కంటెంట్లోకి వెళ్ళాను, ఫుటేజ్లోకి వెళ్ళాను. నా దగ్గర సౌత్ ఫుటేజ్లో నేను రెడీగా కొన్ని ప్రాజెక్ట్స్ దీని కోసం, అంటే ఈ సాంగ్స్ క్రియేట్ చేయడానికి నేను క్లిప్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఎలా పెట్టుకున్నాను, బాయ్ అని, బాయ్ సపరేట్గా, గర్ల్ సపరేట్గా, కపుల్ సపరేట్గా, ఇలా కొన్ని పెట్టుకున్నాను. నేను పోర్ట్రేట్ క్లిప్స్ పెట్టుకున్నాను. అంటే దీనిలో కపుల్, బాయ్ సపరేట్గా. ఇలా మీరు కూడా మీ ఫుటేజ్ని సాగ్రిగేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు చాలా పని సులువు అవుతుంది. ఎలా సులువు అవుతుందో చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనిలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ చేసి సాంగ్ ఫుటేజ్ అని పెడతాను. ఇక్కడ పెట్టి నేను దీనిలో ఈ బాయ్ గర్ల్ కపుల్ని దీనిలోకి ఇంపోర్ట్ చేస్తున్నాను. కంటెంట్లోకి వచ్చాను, ఫుటేజ్లోకి వచ్చాను. సో దీనిలో వచ్చి ఇక్కడ నేను ఫొటోస్ తీసుకున్నాను. అలాగే దీంతో పాటుగా ఇంకో ఫోటో క్రియేట్ చేసి నేను ఫొటోస్ని కూడా పెట్టుకున్నాను. ఫొటోస్ని పెట్టి అంటే నేను ఇమేజ్ కూడా తీసుకున్నాను. ఏ ఇమేజ్, పోర్ట్రేట్ ఇమేజ్ కూడా తీసుకున్నాను, ఫొటోస్ కూడా తీసుకున్నాను. హారిజెంటల్, వర్టికల్ రెండు ఉన్నాయి. నేను హారిజెంటల్ తీసుకున్నాను. సో దీనికి ఏం చేసాం మనం చూడండి, ఇక్కడ బాయ్ ఫుల్, బాయ్ షార్ట్, బాయ్ ఫుల్ అని కొన్ని ఉన్నాయి ఫిల్టర్స్. మీకు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి పిఎన్జీ ఫైల్స్. ఇది నేను ఫోటోషాప్లో నేను కట్ చేసి పెట్టున్నాను. ఎలా కట్ చేసి పెట్టుకున్నాను ఫోటోషాప్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక ఫుటేజ్లో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కపుల్ కావాలి మీకు, ఈ షార్ట్ ఉంది, ఈ షార్ట్లో మీకు ఈ షార్ట్, మీకు ఈ కపుల్ షార్ట్ కావాలి మీకు. దీనికోసం మనం ఏం చేస్తామంటే చాలా సింపుల్ అండి. దీని ఇక్కడ నేను జస్ట్ క్యాప్చర్ చేస్తున్నాను. దీన్ని క్యాప్చర్ ఫ్రేమ్ అన్నాను, అనగానే నాకు ఇది ఇక్కడ క్యాప్చర్ వచ్చేసింది. సో దీన్ని ఏం చేస్తాను, నేను తీసుకెళ్ళి ఫోటోషాప్లో, అంటే ఎక్కడ ఉంది ప్రాపర్టీ చెక్ చేస్తే చూడండి, ఇది హెచ్ డ్రైవ్లో, సీనియర్ స్మార్ట్ కార్డ్ హెచ్డీలో, క్యాప్చర్లో ఇది సేవ్ అయింది, క్యాప్చర్డ్ ఫుటేజ్లో సేవ్ అయింది ఇది. ఓకే, నేను ఈ ఛానల్లోకి వెళ్తున్నాను, ఈ పాత్లోకి వెళ్ళి ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. ఫోటోషాప్ మీకు నాలెడ్జ్ ఉంటే ఫోటోషాప్లో మీరు దీన్ని ఎడిట్ చేసి తెచ్చుకోవచ్చు. సో క్యాప్చర్ ఫుటేజ్లో వచ్చాను, వచ్చి ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఫ్రేమ్ ఉందో తీసుకున్నాను. దీనిలో ఏవైతే షార్ట్స్ ఉన్నాయో ఆ షార్ట్స్ తీసుకుంటున్నాను. నాకు ఇది అవసరం లేదు, నాకు ఇది అవసరం లేదు, ఇంతవరకు తీసుకున్నాను. దీనిలో నేను ఏ టూల్ అయితే నాకు కటింగ్ టూల్ ఆప్షన్ తెలుసో నాకు, ఆ కటింగ్ టూల్తో నేను సేవ్ చేసుకుంటాను. నేను రఫ్గా కట్ చేస్తున్నాను. మీకు నాలెడ్జ్ ఉంటే మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఇంకేదైనా టూల్ సహాయంతో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని కటింగ్ చేసుకోవచ్చు. నేను ఒక శాంపిల్ కోసం చూపిస్తాను మీకు. ఇలా కట్ చేసుకుని మొత్తం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి నేను దీనిలో సో దీన్ని నేను ఒక పిఎన్జీ ఫైల్ కింద సేవ్ చేస్తాను. దీన్ని పిఎన్జీ ఫైల్ కింద నేను నా దగ్గర ఉన్నటువంటి కస్టమర్, ఇక్కడ నేను కపుల్ అని పెట్టుకున్నాను, కపుల్ 01 పెట్టుకున్నాను. ఇలా నేను తెచ్చుకోవచ్చు క్లిప్స్ని. నేను దీన్ని ఇక్కడికి నా ఫోటోస్లోకి ఇచ్చి నేను దీన్ని తెచ్చుకుంటాను. టెస్ట్లోకి వెళ్ళాను, ఇక్కడ నేను కపుల్ కింద దీన్ని యాడ్ చేశాను. అయితే ఇప్పుడు నేను ఏమైనా ఎందుకు చేస్తున్నానంటే, నేను ఒక సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఆ సాంగ్లో ఇలా, సాంగ్ అంటే ఇద్దరు ఉంటారు కదండి, బాయ్ గర్ల్ ఇద్దరే ఉంటారు కదా, వరుడు వధువు.
లేదా ఇంకేదైనా ఫంక్షన్ అయితే ఇంకేదైనా ఫంక్షన్, బర్త్డే అయితే ఆ బర్త్డే ఆ బాయ్ లేదా బర్త్డే పేరెంట్స్ వాళ్ళు ఉంటారు. సో నేను కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాను, వీళ్ళతో సంబంధించింది. అలాగే ఫోటోస్ తీసుకున్నాను. ఇక్కడ నేను చిన్న పని చేస్తాను. ఏం చేస్తానంటే ఇక్కడ నాకు చూడండి ప్రివ్యూ విండోలో బీజీసీఎస్ క్యాప్చర్ ఒక ఆప్షన్ ఉంది దీనిలో. దీనిలోకొచ్చి నేనేం చేశానంటే క్లిక్ చేసి పెట్టుకున్నాను. క్లిక్ చేయంగానే నాకిక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఏమొచ్చింది? స్టిల్ క్యాప్చర్ డైలాగ్ అని వచ్చింది. స్టిల్ క్యాప్చర్ డైలాగ్‌లో ఇక్కడ నాకు స్టిల్స్ అని వీడియోస్ 2 వచ్చినాయండి. స్టిల్స్ మరియు వీడియోస్ అని 2 వచ్చినాయి. ఓకే. సో నేనేం చేస్తానంటే ఈ బాయ్ అనే ఉంది కదా! దీని ప్లేస్‌లోకొచ్చి నేను ఇక్కడ టిక్ చేస్తాను. టిక్ చేస్తే నేనిక్కడ ఏదైతే ఇక్కడ షార్ట్ తీసుకున్నానో ఇది వచ్చేసింది ఇక్కడ చూడండి దీనిలోకి. ఇలా వద్దనుకున్నప్పుడు లేదా వీడియోస్‌లోకెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే వీడియోస్ మీరు ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నారో బాయ్ ఫుటేజ్, గర్ల్ ఫుటేజ్. నేను ఇప్పుడు దీనిలోకి ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసి పెట్టుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్‌గా మీరు ఎక్కడైతే సేవ్ చేశారో ఆ సేవ్ చేసిన ఫుటేజ్ దగ్గర కూడా మీరు తీసుకెళ్ళి దీన్ని అప్లై చేసుకోవచ్చు. నేను చూడండి ఫోటో క్లిప్స్ అన్నాను. ఇప్పుడు ఏం తీసుకుంటాను నేను ఇక్కడ బాయ్ 1 ఉంది. సో బాయ్ 1 ఇక్కడ బాయ్ 2లో బాయ్ 2, బాయ్ 2, బాయ్ 3లో బాయ్ 3 ఇలా నాకు షార్ట్‌గా పేరు పెట్టుకున్న దాని ప్రకారం నేను ఏదైతే షార్ట్స్ నాకు కావాలో ఆ షార్ట్స్‌ని తీసేసుకుంటున్నాను. సో ఇవి ఉన్నాయి కదా! నేను దీని ప్లేస్‌లో వేరేది తీసుకున్నా ఇప్పుడు. సౌత్ ఫుటేజ్‌లోకి వెళ్ళాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్లిప్స్‌లోకి వెళ్ళాను ఇక్కడ వేరే వాళ్ళది తీసుకుందాం. రైట్. దీనిలోకొచ్చి ఇక్కడ గర్ల్ కదా ఇది? ఓకే. రైట్. రిమూవ్ చేసేస్తాను నేను. నాకు అక్కడ సూటబుల్ ఫుటేజ్ అనిపిస్తుందో ఆ ఫుటేజ్‌ని తీసుకుంటాను దీనిలో. రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేయాలంటే ఇది రీసెట్ కొడితే రిమూవ్ అయిపోతుందండి. రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి నాకు అక్కడ ఏ షాట్ కావాలో ఆ షాట్ తీసుకుంటాను నేను. ఓకే. సేవ్ అండ్ ఎక్స్‌పోర్ట్ చేస్తే కొంతసేపు ఇది సేవ్ అయ్యి ఎక్స్‌పోర్ట్ అవుతుంది. సో, ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత ఈ షార్ట్స్ అన్నీ గూడా మీకు ఇక్కడ ఏదైతే మనకి సాఫ్ట్‌వేర్‌లో ట్రాన్సిషన్స్‌లో ఈ పోర్ట్రేట్ క్లిప్స్ ఉన్నాయో, ఆ పోర్ట్రేట్స్‌లోకి ఈ షార్ట్స్ అన్నీ గూడా దీనిలో వెళ్ళిపోతాయి. సో దట్ మనకేమవుతుందంటే, మనం ఎడిట్ చేసుకోవడం చాలా సులువవుతుంది. ఆ ఫిల్టర్స్ వాడినప్పుడు, ట్రాన్సిషన్ వాడినప్పుడు మీరేదైతే సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తుంటారో, ఆ సబ్జెక్ట్ మీద ఈ యొక్క కపుల్స్ యొక్క ఫోటోసే దీనిలోకి వచ్చేస్తాయి. ఇక్కడ మనం ట్రాన్సిషన్‌లో అబ్జర్వ్ చేస్తే, ట్రాన్సిషన్‌లో మీకిక్కడ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అని ఉంది చూడండి. పోర్ట్రేట్ ఎఫెక్ట్స్, సాంగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దీనిలో. సో, ఈ సాంగ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ ఉన్నాయో దీనిలోకి ఈ యొక్క కపుల్స్ యొక్క ఫుటేజ్ ఏదైతే మనం ఇప్పుడు తీసుకున్నామో, ఆ ఫుటేజ్ రావడం జరుగుతుంది. దానివల్ల మనకి చూడండి ఏ ఫుటేజ్ మనం తీసుకున్నామో, ఆ ఫుటేజ్ దీనిలోకి రావడం జరుగుతుంది. సో దట్ మనకేమవుతుందంటే, మనం ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తామో, ఆ ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ దీనిలోకి రావడం ద్వారా మనం వేసిన ఫుటేజ్‌తో ఎఫెక్ట్స్ అన్నీ గూడా దీనిలోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. మనం ఆ ఫుటేజ్ మీద వర్క్ చేస్తాం కాబట్టి, మనం ఈ ఫుటేజ్ మీద వర్క్ చేస్తాం కాబట్టి, మన రన్నింగ్‌లో, మన సాంగ్‌లో ఈ ఎఫెక్ట్ ఎయడం ద్వారా కూడా మనకి పెద్ద డిఫెక్ట్స్ ఉండదు. మామూలుగా అయితే ఏం చేయాలి? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది షాట్, ఇది మనం తీసేసుకున్నాం ఆల్రెడీ. కానీ, ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్‌లో ఈ బొమ్మలొద్దు నాకు వేరే బొమ్మలు పెట్టుకోవాలనిపిస్తుంది మీకు. సో, దీన్ని కస్టమైజ్ ఎలా చేసుకోవాలి? అంటే ఈ ఇండివిడ్యువల్‌గా ఒక ఎఫెక్ట్‌ని మీరు ఒక ట్రాన్సిషన్ ఎడిట్ చేసుకుంటే ఏం చేయాలి? దీని మీద రైట్ క్లిక్ చేయండి. ప్రైవేట్ మీడియాకి వెళ్ళండి. ప్రైవేట్ మీడియాలో ఈ ఫుటేజ్ ఎక్కడి నుంచి మీరు తీసుకున్నారో దాని తాలూకు ఇన్ఫర్మేషన్ దీనిలో వచ్చేస్తుంది ఇక్కడ. సో దట్ మీరిప్పుడు ఈ ఫుటేజ్ మీరు చేంజ్ చేయాలంటే దీనిలోకి వెళ్లి ఇక్కడ ఈ ఫుటేజ్‌లో మీరు మీ దగ్గర ఫుటేజ్ ఇంకేదైనా వేరేదుంటే ఆ ఫుటేజ్‌ని దీనిలో అడ్జస్ట్‌మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫుటేజ్ దీనిలో ఇన్సర్ట్ చేస్తున్నాను నేనిప్పుడు. ఫుటేజ్‌లోకి వెళ్ళాను. వెళ్ళి దీనిలో నాకు కావాల్సిన ఫుటేజ్ ఏదైతుందో ఫోటోస్ కావాలంటే ఫోటోస్ పెట్టుకోవచ్చు. వీడియో కావాలంటే వీడియో పెట్టుకోవచ్చు మీరు. సో, నేను ఈ ఫుటేజ్‌ని ఇంపోర్ట్ చేశాను. అలాగే దీనిలో కూడా ఆ ఫుటేజ్‌ని ఇంపోర్ట్ చేశాను. దీనిలో కూడా ఫుటేజ్ నేను చేంజ్ చేశాను. దీనిలో కూడా ఫుటేజ్‌ని చేంజ్ చేశాను. చూడండి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఆ ఫుటేజ్‌తో వస్తుంది మనకి. చూడండి ఆ ఎఫెక్ట్ ఆ ఫుటేజ్‌తో వస్తుంది. ఇలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఎఫెక్ట్‌లో ఏ ఫుటేజ్ కావాలో దాన్ని ఎడిట్ చేసుకొని మీరు మీకు కావాల్సిన కస్టమర్స్‌కి అందజేయొచ్చు. ఇలా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఇలా మనకి ఎడిట్ చేసి, రెడీ చేసి మీకు కొన్ని ప్రాజెక్ట్స్ మీకు రెడీమేడ్‌గా ఇవ్వడం జరిగింది.
సో అలాంటి వాటిలో ఇలాంటి సాంగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాంగ్ ప్రాజెక్ట్ చూస్తే మీరు చూడండి, ఈ సాంగ్ ప్రాజెక్ట్ ఉంది, దీన్ని ఇంపోర్ట్ చేశారు దీనిలో సిస్టంలోకి. డ్రాగ్ అండ్ డ్రాప్. మీరు ప్రాజెక్ట్ లైబ్రరీ నుంచి ఏ ప్రాజెక్ట్ అయినా సరే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ద్వారా జస్ట్ డ్రాగ్ చేసి టైం లైన్లో డ్రాగ్ చేయగానే, డ్రాప్ చేయగానే ఆటోమేటిక్గా ఆ టైం లైన్లో ఆ ఫుటేజ్తో సహా మీరు ఏదైతే దానిలో ఫుటేజ్ యూస్ చేశారో ఆ ఫుటేజ్తో సహా, నిన్న కంపోజిషన్స్ మనం చెక్ చేస్తే కంపోజిషన్స్లో మీకు ఫుటేజ్ రాలేదు, మీరు మాన్యువల్గా ఇంపోర్ట్ చేస్తున్నారు. కానీ ప్రాజెక్ట్ లైబ్రరీలో ఏదైతే మీకు కంటెంట్ ఉంటుందో, టీజర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, హైలైట్స్ కావచ్చు, ఏదైనా సరే దీంతో మీకు ఆటోమేటిక్గా మీకు ఫుటేజ్ కూడా మీకు దీనిలో అందుబాటులోకి వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఫుటేజ్ కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఫుటేజ్తో పాటు మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫుటేజ్ ఉంది. సో నేను ఈ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసినాక బిన్లోకి వెళ్ళాను. బిన్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ నాకు ఈ ప్రాజెక్ట్ ఫుటేజ్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కనిపించింది. రైట్. ఇప్పుడు నాకు ఈ సాంగ్లో ఉన్న ప్రాజెక్ట్లో ఉన్న ఫుటేజ్ వేరే ఉంది. రైట్. కానీ నా కస్టమర్ ఫుటేజ్ ఇది. ఈ ఫుటేజ్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తాను నేను అంటే, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేనేం చేస్తాను, చాలా సింపుల్ వర్క్ చేస్తున్నాను. నేనేం చేయట్లేదు. ఈ ప్రాజెక్ట్ తీసుకున్నా కదా, ఈ ప్రాజెక్ట్లో ఏదైతే ఫుటేజ్ ఉందో ఈ ఫుటేజ్ ప్లేస్లో ఏముంది, ఫుటేజ్లో గర్ల్ 1, బాయ్ ఇవి ఉన్నాయి కదా. నేను రైట్ క్లిక్ చేస్తాను, సార్ట్ బై నేమ్ అన్నాను. సార్ట్ బై నేమ్ అంటే బాయ్ 1, బాయ్ 2, బాయ్ 3, బాయ్ 4, బాయ్ 5 వచ్చేసింది కదా. కపుల్స్ తర్వాత గర్ల్స్ వచ్చేసింది. క్లియర్. ఇక్కడ దాకా క్లియర్, బాగుంది. నేను దీన్ని ఇప్పుడు చాలా సింపుల్గా ఏం చేస్తానంటే, సాంగ్ ఫుటేజ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి వీటిని నేను ఏం చేస్తానంటే, చూడండి అన్ని సెలెక్ట్ చేశాను. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను నాకు కావాల్సిన కస్టమర్ ఫుటేజ్ మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ కింద ఫేవరెట్ అన్న ఆప్షన్ చూడండి, ఫేవరెట్. దీన్ని రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి ఫేవరెట్ అన్నాను. అనగానే ఏమైంది, ఇక్కడ అన్ని ఫేవరెట్స్ అయిపోయినాయి. అయిన తర్వాత ఈ ఫేవరెట్ వ్యూలోకి వెళ్ళాను. నేను ఫేవరెట్ వ్యూలోకి వెళ్ళాను, క్లిక్ చేశాను. ఏమొచ్చింది, ఇక్కడ ఫేవరెట్ వ్యూలో నాకు మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేనైతే ప్రీసెట్ తీసుకున్నానో ఆ ఫుటేజ్లోకి వెళ్ళాను. చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తున్నానో. సో ఈ ఫుటేజ్లో ఏముంది, బాయ్, ఈ బాయ్ గర్ల్ అవుతున్నా ఈ ఫుటేజ్ ఉంది. ఇక్కడ బాయ్ ఉంది. నేనేం చేస్తున్నా, ఈ బాయ్ని సెలెక్ట్ చేశాను. జస్ట్ కంట్రోల్ పట్టుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఏం చేశానండి, కంట్రోల్ పట్టుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. బాయ్ 2, ఇది బాయ్ 2, ఇది బాయ్ 2. కంట్రోల్ డ్రాగ్ అండ్ డ్రాప్. బాయ్ 3, ఈ బాయ్ 3ని ఈ బాయ్ 2తో రీప్లేస్ చేస్తున్నాను. బాయ్ 4, ఈ బాయ్ 4ని ఈ బాయ్ 4తో రీప్లేస్ చేస్తున్నాను. బాయ్ 5. సింపుల్. ఇలా నేను నా ఫుటేజ్ని చాలా సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ కపుల్స్ ఉన్నారు, కపుల్ షాట్స్ నాకు ఎలా ఉన్నా పర్లేదు. సో కపుల్ షాట్స్ అన్ని మల్టిపుల్గా సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఒకేసారి సెలెక్ట్ చేస్తాను. కపుల్ షాట్స్ అన్ని ఒకేసారి సెలెక్ట్ చేశాను. ఇక్కడ కపుల్ షాట్స్ ఉన్నాయో అవి కూడా నేను మల్టిపుల్గా, అంటే ఒకటి చేయడం మనకు టైం వేస్ట్ అవుతున్నప్పుడు లేదా ఎక్కువ టైం తీసుకుంటున్నప్పుడు సెలెక్ట్ చేసి ఒకేసారి నేను రీప్లేస్ చేయొచ్చు. కంట్రోల్ పట్టుకున్నాను, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, రీప్లేస్ అయిపోయాను. ఇంకా నాకు మిగిలితే షార్ట్స్ మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుని నేను రీప్లేస్ చేసుకోవచ్చు. ఎన్ని షార్ట్స్ అయినా సరే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఒక 6 షార్ట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ దీన్నే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, రిపీట్ చేస్తున్నాను, షార్ట్స్ రిపీట్ చేస్తున్నాను. అలా గర్ల్ షార్ట్స్ కూడా గర్ల్ షార్ట్స్. స్పెసిఫిక్గా మనకి ఈ షార్టే కావాలని లేకపోతే ఇలా మల్టిపుల్గా కూడా మీరు సెలెక్షన్ చేసుకుని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫుటేజ్ అంతా కూడా ఏదైతే మన ప్రీసెట్ తీసుకున్నామో సాంగ్, ఆ సాంగ్ అంతా కూడా మనకు కావాల్సిన ఫుటేజ్ రెడీ అయిపోయింది. చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, ఇందా మనం తీసుకున్న ఫుటేజ్ వేరు, ఇప్పుడు మనకు వచ్చిన మన కస్టమర్ ఫుటేజ్తో పాటుగా మన సాంగ్ రెడీ అయిపోయింది. కేవలం 3 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాం. 3:37కి స్టార్ట్ చేసాం మనం, 3:40కి ఒక సాంగ్ని కంప్లీట్ చేసుకున్నాం. ఏది, ఫుటేజ్తో రెడీ చేసుకున్నాం. ఇంకా దీనిలో మీరు మాడిఫికేషన్స్ చేసుకోవాలన్నప్పుడు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు దీనిలో ఎడిట్ చేసుకోవచ్చు. నచ్చిన ఎఫెక్ట్స్ తీసేయచ్చు, నచ్చనివి తీసేయచ్చు, నచ్చినవి వేసుకోవచ్చు. ఆడియో కావాలంటే ఆడియో రిమూవ్ చేసుకోవచ్చు. సింపుల్గా రైట్ క్లిక్ చేయండి, అన్గ్రూప్ అనండి. ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్, ఈ ఫుటేజ్లో ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ మీరు ఎడిటబుల్. సో మీరు ఏ ఫుటేజ్ అయితే మీరు దీనిలో యూజ్ చేస్తున్నారో, ఏ ఎఫెక్ట్ అయితే దీని మీద వాడారో ఆ ఎఫెక్ట్ని, ఆ ఫిల్టర్ని అవన్నీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనిలో ఏ ఎఫెక్ట్స్ వాడారు, ఇక్కడ చూడండి చాలా ఎఫెక్ట్స్ వాడుంటారు దీనిలో. చూడండి చాలా ఎఫెక్ట్స్ వాడారు, టింట్ వాడారు దీనిలో, అలాగే ఎడ్జ్ కౌంటర్ వాడారు, మాస్కింగ్ వాడారు. ఇలా రకరకాల, అంటే ఇది మనకి ఒక వర్క్ గైడెన్స్ అండి. అంటే మనం ఎంత చేయొచ్చు, ఒక వర్క్‌లో ఎంత చేయొచ్చు, ఒక ఫుటేజ్ ఎంత చేయొచ్చు, ఎన్ని ఆప్షన్స్ యూజ్ చేసి మనం బెటర్ అవుట్‌పుట్ తీసుకురావచ్చు అనే దానికి మనకు గైడెన్స్ లాగా ఉంటుంది. మీకు స్టడీ మెటీరియల్ లాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇలా మనం తయారు చేయాలంటే ఏం చేయాలని ఒక థాట్ కూడా మీకు క్రియేట్ చేస్తుంది. క్రియేటివ్ థాట్ క్రియేట్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ మీ కస్టమర్‌కి టైం వేస్ట్ అవ్వకుండా, మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఇన్‌స్టెంట్‌గా ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసి కస్టమర్‌కి కూడా అందజేసింది.
సూటబుల్ కంటెంట్తో మనకు రెడీ అయిపోయింది. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ మనం ఎడిట్ చేసుకోవడానికి వీలుగా, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా మనకి ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. సో రివీల్ అవుతుంది చూడండి, ఇక్కడ నుంచి మనకి ఈ ఎఫెక్ట్ చూడండి, ఈ ఎఫెక్ట్ రిలీజ్ అయ్యి ఈ ఎఫెక్ట్తో రిలీజ్ అవుతుంది ఫుటేజ్. ఏ క్లిప్ మీద మీకు వేసిన ఎఫెక్ట్స్ కానీ ఇంకా నచ్చకపోతే మీరు జస్ట్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేయడం ద్వారా మీకు ఆ క్లిప్ మీద నేను ఎఫెక్ట్ అన్ని పోయినాయండి. చూడండి, మీరు ఏదైతే క్లిప్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ మీద ఈ ఎఫెక్ట్లు ఇస్తారు కదా, ఈ ఎఫెక్ట్లో మీకు నచ్చలేదు, తీసేయాలనుకుంటున్నారు, మీరు కొత్త వేదన వేద్దాం అనుకుంటున్నారు. సో దట్ ఏం చేస్తారు, ఈ క్లిప్ ఏదైతే ఉందో ఈ క్లిప్ సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ పట్టుకుని డిలీట్ ప్రెస్ చేయండి. ఓన్లీ డిలీట్ కాదండి, షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేయండి. ఓన్లీ డిలీట్ ప్రెస్ చేస్తే ఏముంది, ఫుటేజ్ పోతుంది. కానీ మనకి ఎఫెక్ట్ పోవాలి కాబట్టి క్లిక్ చేసి జస్ట్ షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లిప్ మీద వాడిన ఎఫెక్ట్స్ అన్నీ పోయినాయి. చూడండి, ఇక్కడ ఉన్న పక్కన ఉండి ఎఫెక్ట్స్ అన్నీ పోయినాయి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఏది క్లిప్ అయితే మీకు ఎఫెక్ట్ మీకు నచ్చలేదో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేయడం ద్వారా మీరు ఆ క్లిప్కి సంబంధించిన ఎఫెక్ట్ అని కూడా మీరు ఇక్కడ తీసివేయచ్చు. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మీకు ఏమైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ కావాలంటే నేను నాకు ఫిల్టర్స్ని యాడ్ చేసుకుంటాను, నాకు నచ్చిన ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను దీనిలో. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి మీరు ఇక్కడ ఈ సాంగ్ కావచ్చు, లేదా టీజర్ కావచ్చు, పోర్ట్రేట్ సాంగ్స్ కానీ, టీజర్స్ కానీ, ఎనీథింగ్ మీ ప్రాజెక్ట్ లైబ్రరీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏదైతే మీకు ఇక్కడ కేటగిరీలో మీకు అన్ని డిఫాల్ట్గా రెడీ టు యూజ్ ప్రాజెక్ట్స్ కింద ప్రొవైడ్ చేశామో ఇవన్నీ కూడా మరి ఎడిటబుల్, కంప్లీట్ ఎడిటబుల్, స్టడీ మెటీరియల్ అండ్ యాక్సెసిబుల్. మీకు దీనిలో ఏది కావాలంటే మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీజర్ తీసుకున్న మ్యూజికల్ టీజర్ చెక్ చేద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో బీట్ వైజ్ ఆల్రెడీ చేసింది కాబట్టి మీకు మళ్ళీ స్పెసిఫిక్గా మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫుటేజ్ రీప్లేస్ చేస్తే మీ టీజర్ రెడీ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈ షార్ట్స్ అన్నీ కూడా మీకు మోషన్తో సహా రెడీగా ఉన్నాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం తీసుకుందాము. దీన్ని నేను రైట్ క్లిక్ చేసి యాడ్ ప్రాజెక్ట్ లైబ్రరీ అండ్ టైమ్ లైన్ అన్నాను. అంటే నేను ఈ టైమ్ లైన్లో ఈ ప్రాజెక్ట్ని యాడ్ చేయమన్నాను. ఈ ప్రాజెక్ట్ని టైమ్ లైన్లో యాడ్ చేస్తుంది. ఎలా యాడ్ చేస్తుంది అంటే ఇంక్లూడింగ్ ఫుటేజ్ యాడ్ చేస్తుంది. ఎక్కడైతే నా ప్లే హెడ్ ఉందో ఆ ప్లే హెడ్ నుంచి ఇది యాడ్ అవుతుంది కంప్లీట్గా. సో నా ప్లే హెడ్ పక్కన ఏం ఖాళీగా ఉంటే మొత్తం అంతా అక్కడ యాడ్ అయిపోతుంది. నా ప్లే హెడ్ దగ్గర ఖాళీ లేకపోతే అక్కడి నుంచి యాడ్ అవుతుంది. ముందుకెళ్ళి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి టీజర్ యాడ్ చేశాను. టీజర్ యాడ్ చేసిన తర్వాత దీనిలోకి వెళ్ళి చెక్ చేశాను. దీనిలో ఇది నా టీజర్, దీనిలో నా ఫుటేజ్ని వాడింది ఫుటేజ్ ఇది. సో మనం చూస్తే దీనిలో చూడండి చాలా ఎఫెక్ట్స్. రైట్ క్లిక్ చేశాను, రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ అన్నాను. అన్గ్రూప్ అని నేను అబ్జర్వ్ చేస్తే చూడండి, స్లో మోషన్స్, ఫాస్ట్ మోషన్స్ మనం చెప్పుకున్నట్టుగా చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ ఫ్లేర్ ఇక్కడ అప్లై చేయడం జరిగింది. మనం చూసిన ఫ్లేర్ అప్లై చేయడం జరిగింది. తర్వాత చూడండి, ఇది షార్ట్ ఉంది. ఈ షార్ట్ ఎంత డ్యూరేషన్ అక్కడ వాళ్ళు తీసుకుని చూద్దాం. రైట్ క్లిక్ చేద్దాం, క్లిప్ మీద రైట్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ షార్ట్ ఏదవుతుందో ఇది షార్ట్. ఫస్ట్ షార్ట్ ఇది. ఓకే, సెకండ్ షార్ట్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దీన్ని డబుల్ కేస్ కూడా మనం ఈ యొక్క ఫుటేజ్ యొక్క లెంత్ ఎంత ఉంది చూడండి. ఈ షార్ట్లో కంప్లీట్ ఫుటేజ్ ఎంత ఉంటే ఈ మొత్తంలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నారు. సో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ షార్ట్లో ఈ షార్ట్ కావాలి అంటే ఈ స్టార్టింగ్ షార్టే మీకు బాగా నచ్చింది అనిపించింది. కానీ యాక్చువల్గా ఉన్న షార్ట్ ఏంటి, ఇది కింద. సో ఇక్కడ నుంచి ఈ ఇన్ మార్క్ అవుట్ మార్క్ ఉంది ఇది. కానీ మీకు ఈ షార్ట్ బాగుంది అనిపించినప్పుడు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, క్లిప్ డబుల్ చేసాము. డబుల్ చేసిన తర్వాత ఈ ఇన్నర్ మార్క్ ఉంది కదా, ఇన్నర్ మార్క్ని మనం వెనక్కి జరిపాం. వెనక్కి జరిపితే ఇప్పుడు చూడండి షార్ట్, మనం ఇందాక తీసిన షార్ట్ ఏమో మనకు సెంటర్లో ఉంది, ఇప్పుడు చెట్టు దగ్గర నుంచి షార్ట్ వస్తుంది. సరే, ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చేసుకుని స్లో ఫాస్ట్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు, ఇంకా మల్టిపుల్గా దీని మీద వర్క్ చేసుకోవచ్చు. చూడండి, దీనిలో బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అప్లై చేసాము. బ్రైట్నెస్ అప్లై చేయడం ద్వారా ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ తీసుకొచ్చారు దీనిలోకి. అంటే క్రియేటివ్ థాట్ అంత ఏం లేదు, సింపుల్గా ఇలా మనం చేయొచ్చు అనే ఒక థాట్ యాక్సెస్ చేసుకున్నా కూడా మనకి ఈ యొక్క స్టడీ మెటీరియల్ ఉపయోగపడతాయి. అలాగే ఈ టీజర్ని మనం ఇలాగే మళ్ళీ చేయాలన్నా చేయలేము అనుకుంటే కనుక జస్ట్ ఫుటేజ్ రీప్లేస్ చేయడం ద్వారా మీ ఫుటేజ్తో ఈ యొక్క టీజర్ రెడీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ టీజర్ నేను నా కస్టమర్ చేద్దాం ఉన్నప్పుడు నేనేం చేస్తా, ఈ టీజర్లో ఏవైతే వాడారో నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి సార్ట్ బై టైమ్ లైన్ టైం అని ఒక ఆప్షన్ ఉంది అక్కడ. అంటే టైమ్ లైన్ టైం అంటే ఏంటంటే ఈ టీజర్లో ఫస్ట్ ఫుటేజ్ ఏదైతే ఉందో, అంటే ఈ టీజర్లో ఫస్ట్ వాడిన ఫుటేజ్ ఏంటి, ఈ ఫుటేజ్ చూడండి. ఈ ఫుటేజ్ ప్రకారం నాకు టైం లైన్ సెట్ చేయమన్నా. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫుటేజ్ ఉంది, అవుట్ సైడ్ సిటీ చూపిస్తారు యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏం చూపిస్తున్నారు, ఫస్ట్ ఫుటేజ్ బిన్లో ఇక్కడ వచ్చి మండపం చూపిస్తున్నారు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే రైట్ క్లిక్ చేసి సార్ట్ బై టైమ్ లైన్ టైం అన్నాను.
అనగానే చూడండి ఫస్ట్ ఫుటేజ్ ఏదైతే ఇక్కడ దీనిలో యూజ్ చేశారో ఈ ఫుటేజ్తో మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైటా? సో ఇలా మనం ఫుటేజ్ ప్రకారం కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఫుటేజ్ ప్రకారం రీప్లేస్ చేసుకున్నాక ఏం చేస్తాను, ఫస్ట్ ఫుటేజ్ నా దగ్గర ఇంటర్నల్ హార్డ్ డిస్క్లో కస్టమర్ ఫుటేజ్ అని ఉంటే ఆ కస్టమర్ ఫుటేజ్ కోసం నేను చూడండి ఇక్కడ అసెంబ్లీ కూడా ఆన్ చేస్తే నాకు నా ఫుటేజ్ని యాక్సెస్ చేసుకునే వీలుగా నాకు ఇంటర్నల్గా ఎక్స్ప్లోర్ ఓపెన్ అయిపోయింది. దీనిలో నాకు ఏదైతే షార్ట్స్ నాకు కావాలో ఆ షార్ట్స్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎంప్లాయ్ చేసుకుంటాను. సో దీనిలోకి వెళ్ళాను, ఫుటేజ్లోకి వెళ్ళి నాకు నచ్చిన ఫుటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను దీనిలో యూజ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీనిలో ఈ షార్ట్ కావాలి, ఈ షార్ట్ ఈ ప్లేస్ కావాలన్నప్పుడు జస్ట్ దీన్ని సెలెక్ట్ చేశాను, ఈ షార్ట్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ ప్రెస్ చేసి నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. కంట్రోల్ ప్రెస్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. చూడండి నాకు ఫుటేజ్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోయింది, రీప్లేస్ అయిపోయింది దాంతో. రైటా? ఇలా మనం ఎక్కడెక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అక్కడక్కడ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుటేజ్ ప్లేస్లో నాకు ఈ ఫుటేజ్ కావాలనిపించింది. సో దీన్ని కంట్రోల్ పట్టుకున్నాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, నాకు రీప్లేస్ అయిపోయింది. అలాగే నేను ఈ ఫుటేజ్ ఎక్కడ యూజ్ చేసామో నాకు టైం లైన్లో హైలైట్ అవ్వాలి, లేదా టైం లైన్ నుంచి కూడా నేను బిల్లోకి హైలైట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షాట్ ఉంది, ఇక్కడ నాకు ఈ షాట్ ఉంది. ఈ షాట్ ఎక్కడ ఉందో నాకు బిల్ ఎత్తుకోవడం టైం వేస్ట్ అవుతున్నప్పుడు నేనేం చేస్తాను అంటే క్లిప్ మీద రైట్ క్లిక్ చేస్తాను, ఇక్కడ వెళ్ళి నేనేం చేస్తాను హైలైట్ ఇన్ ఎక్స్ప్లోరర్ లేదా హైలైట్ ఇన్ బిన్. బిన్ అంటే ఇక్కడ హైలైట్ అవుతుంది, ఎక్స్ప్లోరర్ అంటే ఇక్కడ హైలైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిన్ అన్నాను ఫస్ట్. సో బిన్ అనగానే చూడండి ఈ ఫుటేజ్ ఎక్కడ ఉందో ఇక్కడ నాకు తెలిసిపోయింది, క్లియర్ అయిపోయింది. అలాగే ఇప్పుడు నేను ఏదైతే రీప్లేస్ చేసామో ఫుటేజ్ ఆ ఫుటేజ్ దగ్గరికి వెళ్తున్నాను. దీన్ని రైట్ క్లిక్ చేశాను, రైట్ క్లిక్ చేసి హైలైట్ ఇన్ ఎక్స్ప్లోరర్ అన్నాను. అనగానే చూడండి ఎక్స్ప్లోరర్లో నాకు ఎక్కడైతే ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. ఆ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా నాకు. చూడండి ఎక్స్ప్లోర్ ఓపెన్ అయిపోయింది. ఎక్స్ప్లోర్లో ఎక్కడ ఉందో ఈ ఫుటేజ్ నాకు సోర్స్ సహా ఎక్స్ప్లోర్ ఓపెన్ చేసి చూపించింది. ఇలాగా మనం ఫుటేజ్ని రీప్లేస్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకి చాలా బెటర్ ఆప్షన్స్ దీనిలో ఇంకా చాలా ఉన్నాయి. వాటి కూడా మనం డిస్కస్ చేద్దాము. రేపు 2 క్లాసులు కూడా దీన్ని కంటిన్యూషన్ చేస్తూ ఇంకా దీనిలో బెటర్గా ఏం చేయొచ్చు, రీల్స్ ఎలా చేయాలి, ఇన్విటేషన్స్ ఎలా చేసుకోవాలి, టీజర్లు ఇంకా మనం బెటర్ అవుట్పుట్ ఎలా చేయాలి, ఇవన్నీ కంటిన్యూ చేద్దామండి. రేపటి క్లాస్లో మిగతా సబ్జెక్ట్ కంట్రోల్ చేద్దాము. డే 4కి వచ్చేటప్పటికి లైబ్రరీ ప్యాలెట్ చెబుతుంటాయో ఆటోమేటిక్గా మనం తక్కువ టైంని ఉపయోగించుకుని ఎక్కువ అవుట్పుట్ ఇవ్వడానికి రకరకాల లైబ్రరీస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లైబ్రరీస్ ఏంటి, ప్రాజెక్ట్ లైబ్రరీ కస్టమైజ్ ఎలా చేసుకోవచ్చు, వీడియో లైబ్రరీస్ అంటే ఎలా ఉంటాయి, ఆడియో లైబ్రరీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్పోర్టింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్స్పోర్టింగ్ టాస్క్ అడ్వాంటేజ్